అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. జయ శ్రీరామ్. పరమ పవిత్రమైన స్కాంద పురాణంలోని రేవాఖండం ఇక 2 రోజుల్లో పూర్తి కాబోతున్నది. ఈ రేవాఖండమంతా అనేక తీర్థముల మహిమ. తీర్థస్నానములు చేయడం, పర్యటన చేయడం, కొన్ని స్థలాలలో రాత్రులు నిద్రించడం, ఆ నిద్రించడం కూడా ఒక తపస్సు కింద భావించటం, ఇది మానవ కర్తవ్యము అని వేదవ్యాసుల వారు మనకి నిరూపించారు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కడుపే కైలాసం, నీ శరీరమే వైకుంఠం, నువ్వు ఇంట్లోనే కూర్చుని తపస్సు చెయ్యి అని కొంతమంది అప్పుడప్పుడు అంటారే, అది ఎవరికి? స్థాయి దాటిపోయిన మహాత్ములకి, అజ్ఞానికి కాదది. పేడ అన్నము ఒకటి అన్నారనుకోండి, హిందీలో దూద్కా పేడ అని అంటారు. దూద్కా పేడ, ఆవు పేడ ఒకటి అంటే ఆవు పేడ నువ్వు తినలేవు కదా, ఉత్తి దూద్కా పేడ తింటావు. కానీ కాబట్టి అందరూ పరబ్రహ్మ స్వరూపమే కాదనంటల్లా, బ్రహ్మం ఒకటే. అందరూ పరబ్రహ్మమైనప్పుడు ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాన్ని కొడితే మరి ఈయన తట్టుకోలేడు కదా ఇప్పుడు, అవునా? కాబట్టి వ్యవహారం వేరు. వ్యవహారంలో ప్రతి ప్రాణిని ప్రేమించాలి తప్ప ప్రతి జీవికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఒక్కొక్కడు చదివితేనే అర్థం చేసుకుంటాడు, మరొక్కొక్కడు చదవడం కంటే వింటే బాగా అర్థం చేసుకుంటాడు. ఒక్కొక్కడు చదివినా విన్నా అర్థం చేసుకోలేడు, కానీ చూపిస్తే వాడికి అన్నీ అర్థమవుతాయి. అందుకే పిల్లలకి కొంతమందికి బొమ్మలు చూపిస్తారు. ఏనుగు అంటే వాడికి అర్థం కాదు, ఏనుగు బొమ్మ చూపించి ఇది అంటాడు వాడు, ఇది 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 ఇంకన్నిటికీ ఇది ఇది ఏనుగు, ఇది పులి, ఇది అని చెప్పాలి. ఓహో ఇది పులిలా ఉంటుంది అని అర్థమైపోయి అప్పుడు వాడికి పులి అంటే కూడా అర్థమవుతుంది. కాబట్టి బొమ్మ చూపిస్తే కొందరికి, పదాలు నేర్పిస్తే కొందరికి, లేక వింటే కొందరికి కొన్ని అర్థమవుతాయి. అందువల్ల ఆయా వ్యక్తుల యొక్క జీవితాలను బట్టి వారిని తరింపజేయడం కోసమే ఇన్ని తీర్థస్థలాలు పరమాత్మ సృష్టించాడు. ఇవన్నీ ఆయన లీలలో.
ఆయన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శక్తిని కేంద్రీకరించాడు. ఏమంటే భూమి అంతా ఒకటే, అందులో సందేహం లేదు, కాదని అనడం లేదు. కానీ నువ్వు ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రానికి ఎందుకు వెళుతున్నావు? భూమి అంతా ఒకటే, కానీ స్టేట్ బ్యాంకే అక్కడ అకౌంట్ ఉన్నవాడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అన్ని బ్యాంకులు ఒకటేగా, ఇంకో బ్యాంకులో ఎందుకు పని చేయడంలా? అంటే ఈ అకౌంట్ వాడు అక్కడికే వెళ్ళాలి. అలాగే భగవంతుడిని పొందడానికి ఆయన చెప్పిన తీర్థాలకే వెళ్ళాలి. ఒక్కో తీర్థానికి వెడితేనే బ్రహ్మహత్యా పాపం తొలగుతుంది, ఒక్కో తీర్థానికి వెడితేనే ఏదో తెలియక చేసినటువంటి అపచారాలు తొలగుతాయి, ఒక్కొక్క ప్రాంతానికి వెడితే అసత్య దోషాలు తొలగుతాయి. ఆయా ప్రాంతాలన్నీ పరమాత్మ మనకి ఇచ్చాడు, అక్కడికి వెళ్ళవలసిందే. అన్నీ ఒకటే అనేది పిడివాదం అంటారు, అది అజ్ఞానుల వాదం. సుకుడు లాంటి వాడు అయితే అక్కడికి వెళ్ళక్కర్లా, ఆయనలోనే తీర్థాలు ఉంటాయి. సుకుడు అడుగుపెట్టిన స్థలం తీర్థయాత్ర అవుతుంటండి. గోదోహన మాత్ర కాలం అంటే ఆవు పాలు పితకడానికి పట్టేంత సమయం సుకుడు ఎక్కడుంటే అక్కడ ఒక గొప్ప తీర్థమై ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ఉపన్యాసం చెబితే ఆ స్థలం ఆ గుడి ప్రసిద్ధికి ఎక్కడంలా మరి అంత పూర్వం అక్కడ ఏరియా ఉందని తెలియకపోయినా ఆ ప్రభావం, పురాణ ప్రభావం, వ్యక్తుల ప్రభావం, భక్తుల ప్రభావం వల్ల అది జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. అది సృష్టి యొక్క రహస్యం అది. అలాగే నర్మదా నదీ తీరంలో ఉన్న అనేకమైన దివ్య తీర్థముల యొక్క మహామహిమని వ్యాసుల వారు స్కాంద పురాణంలో అందించారు. ఈ తీర్థాల మహిమని మార్కండేయుడు ధర్మరాజు గారికి వివరించాడు. అందులో భాగంగా ఒక తీర్థం ఉన్నది, దానికి భృగు కచ్చ తీర్థం ఏమంటారు? భృగు కచ్చ, కచ్చపలో పాపు అయింది, భృగు కచ్చ తీర్థం. 1-2 సార్లు చెప్పకపోతే వినేటప్పుడు వాళ్ళు పొరపడుతున్నారు కొన్ని చోట్ల. కాన్నప్పుడు కక్క గగ్గన్యాల్లో కారాయాలి. చా కింద ఒత్తుచ్చ, కచ్చ. కచ్చపము అంటే తాబేలు, అందులో ఉన్న పాపోతే కచ్చ, అది భృగు కచ్చ తీర్థం. ఈ తీర్థాన్ని దగ్గర కూడా ధర్మరాజు గారిని మార్కండేయుడు తీసుకువెళ్ళి స్నానం చేయించాడు. అప్పుడు ధర్మరాజు గారికి అనుమానం వచ్చింది, ఇదేదో ప్రత్యేకంగా ఉంది పేరు. భృగు తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చ తీర్థం అంటే అర్థమవుతుంది, కచ్చప తీర్థం అంటే అర్థమవుతుంది, భృగు కచ్చం ఏమిటండి బాబు, ఈ కథ ఏమిటి, కమామిషి ఏమిటి అనగా అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వం బ్రహ్మమానస పుత్రుడు అయిన భృగువు ఈ ప్రాంతంలో కఠోర తపస్సు చేశాడు. భృగువు 2 జన్మలు ఎత్తాడు. ఒకటేమో విష్ణు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే లాంఛనం నుంచి పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ శరీరం విడిచి బ్రహ్మ శరీరంలో ప్రవేశించి బ్రహ్మకి మళ్ళీ పుత్రుడై బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టిన కారణం చేత బ్రహ్మ మానసపుత్రుడు అని పిలువబడ్డాడు. బ్రహ్మగారు సృష్టి చేయడానికి తంటాలు పడక్కర్లా, ఇలా మనస్సులో తలుచుకుంటే ఆ మనస్సులో చోడు బయటకు వచ్చేస్తాడు. అటువంటి వాడు మానసపుత్రుడు. సంకల్పమాత్రం చేత పరమాత్ముడు సృష్టిస్తాడు. మానవులకి మాత్రం స్త్రీ పురుష సంయోగం ద్వారా పుట్టి ఏర్పాటు చేశాడు. అందుకని మానవులు సంకల్పమాత్రం చేత చేయలేరు, ఆయన సంకల్పంతో ఏ పనైనా చేస్తాడు. ఇప్పటికీ ఆయన చేసే చాలా సృష్టి సంకల్పమే. ఎంత విచిత్రం అండి, గోడ అప్పుడే కడతామా, వెళ్ళ వేస్తామా, మర్నాటికి ఒక బల్లి వచ్చేస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. ఎవడు పుట్టించాడు అది? గోడ మీద బల్లి తనంత తానే పుట్టేస్తుంది ఆ భగవత్ సంకల్పంతో. చూడండి మీరు, 2 రోజులు నీళ్లు చల్లకపోతే, మనుషులు కూర్చోకపోతే, ఈ ఆసనం నిన్న కూర్చుని వాడు మళ్ళీ వచ్చేసరికి దీని నిండా కొత్త దోమలు వచ్చి చేరిపోతాయి. ఈ దోమలను కూడా సృష్టించాడు. అన్నం వేడిగా వండాం, వేడిగా ఉడికినప్పుడు అన్నంలో ఏమైనా పురుగు ఉంటుందా? ఉండదు. కానీ ఓ పూటంతా దాన్ని అలాగే పక్కన పెట్టి ఎవడో తినకపోతే కుళ్ళిపోతే అందులో తులకలుకలాడుతూ పురుగులు పుట్టుకొచ్చి అన్నం తిని మళ్ళీ పురుగులు చచ్చిపోతాయి. ఓ మనిషి పుట్టాడు, వాడి శరీరాన్ని ఎవడు దహనం చేయకపోతే అందులోంచి పురుగులు పుట్టేస్తాయి. ఆ కళేబరం, ఆవు చచ్చిపోయినా, గేదె చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, కుక్క చచ్చిపోయినా అందులో పురుగులు పుట్టి ఆ శరీరం అంతా తినేసాక మళ్ళీ పురుగులు చచ్చిపోతే శరీరం ఉండొచ్చు అండి మీరు. ఇదే భగవత్ సృష్టి విచిత్రం. ఒకదాన్ని అక్కడ లేకుండా చేయటానికి అందులోంచి ఒకటి సృష్టించి దీన్ని కూడా తీసేస్తాడు. కాలిలో ముళ్ళు దిగిందిట, ఈ ముళ్ళు తీయడానికి మళ్ళీ ఇంకో ముళ్ళు సృష్టిస్తాడు, ఒక పిన్నీసి లాంటిది. ఈ ముళ్ళు ఆ ముళ్ళునిలా బయటలో అవుతుంది. చివరికి 2 ముళ్ళు అవతల పారేస్తాం మనం. ముళ్ళు తీయడానికి ఒక ముళ్ళు ఉంది కదా, నా ముళ్ళు పక్కలో పెట్టుకుని పడుకుంటాడు ఎవడన్నా? పడుకోడు. అందుకే యదువంశం నాశనం అయిపోతున్న చోట భాగవతంలో కంటకముతో కంటకము తీయు భంగి దుష్ట శిక్షణ కోసం యదువంశస్థులు సృష్టించి
చివరికి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేలా చేసి ఈ కంటకాన్ని ఆ కంటకాన్ని కూడా ఉపసంహరించాడు అన్నాడు ఆయనగా. ఎంత అద్భుతమైన మాట అది. ఈ యదువంశీయులు అనేటటువంటి కంటకం సృష్టించి ఈ ముళ్ళుతోటి కౌరవులు మొదలైనటువంటి వాళ్ళందరినీ నాశనం చేశాక మళ్ళీ ఈ కంటకాన్ని కూడా తానే ఉపసంహరించి పట్టుకుపోయాడు తనతో ఇక్కడ ఉండకుండా. మళ్ళీ ఈ ముళ్ళు భూలోకంలో ఉంటే డేంజర్ అని. అసలు ఎంత అద్భుతమైన స్ట్రాటజీ అండి కృష్ణుడిది, పరమాత్మది. మహాత్ముడు అన్నాడు అందుకే ఆయన సంకల్పమాత్రంతో ఏదైనా వస్తాయి. ఇది తెలియక గోడ మీద బల్లి ఎలా పుట్టింది, దోమ ఎలా పుట్టింది, దానంతరం అదే పుట్టేస్తుంది, దానంతరం ఎలా పుడుతుంది, ఆ పుట్టించే శక్తిని ఒక అపూర్వ శక్తి అన్నారు. అదే ప్రకృతిను పురుషుడును ఇంకోటను. అది అర్థం చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మహాతపస్సు కావాలి, దానికి ఆలోచన జ్ఞానం కావాలి. నీ హృదయంలో అణువణువున ఆ పరమాత్మను చూడగలిగేంత తపస్సు చేయగలగాలి. అటువంటి మహాత్ముడు గనక భృగువు శరీరం విడిచి బ్రహ్మ మనస్సంకల్పంతో పుట్టి బ్రహ్మ మానసపుత్రుడై ప్రజాపతి అయ్యాడు. ఆయన చాలా తపస్యాలి. కానీ ప్రారంభావస్థలో ఆయనకు కూడా కోపం ఉండేదట. చాలామంది మొదట్లో కోపంతో ఉన్నవాళ్ళే. ఇప్పుడు మీరు మహాత్ములే, కానీ ఒకప్పుడు మీ కోపాలు మీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల ముసలిదైపోయాక పులి ఏం చేయగలదు, పళ్ళు ఊడిపోయి గోళ్ళు ఊడిపోయాయి. అందుకని నాకు పళ్ళు లేవు, కళ్ళు కనిపించట్లేదు, గోళ్ళు కనిపించట్లేదు, అందువల్ల నేను ఎవరిని ఏం చేయలేకపోతున్నాను అంటుంది. కానీ అప్పుడైనా చంపడానికి గోళ్ళు లేవు అని ఏడుస్తుందట. రిటైర్ అయిపోయిన పులే, ఓపిక లేదంతే దానికి. అలాగే ఇవాళ అందరూ రిటైర్ అయిపోయాకనో లేకపోతే ఏవో కష్టాలు వచ్చాకనో పరమ ప్రశాంతంగా గురువుగారి పాదాలే దిక్కన్నారు. కానీ ఆ రోజుల్లో వీళ్ళు ఎలా ఉన్నారు? ఎవడన్నా వచ్చాడు అనుకోండి, ఏమో కూర్చో అక్కడ, ఏం కావాలి, ఇలా కళ్ళు ఎగరేసి మాట్లాడిన వాళ్ళమే మహానుభావులు. అవునా? ఆఫీసులో ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారాలు చేసిన వాళ్ళు, పై లెవెల్లో ఉన్నవాళ్ళు. పాప ఇప్పుడు అన్నీ ఉడిగాక ఎంతకంటే గొప్పవాళ్ళు లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే అన్నీ అయిపోయే శక్తులు. ఇప్పటికే పాత అలవాట్లు కొందరు ఉంటాయండి. ఒక ఆయన వచ్చేవాడు, రిటైర్డ్ డిఎస్పీ. టైర్డ్ డిఎస్పీకే దిక్కులేదు. ఇక రిటైర్ అయ్యాడు డిఎస్పీ అయితేనేంటి, ఇంకో ఎస్పీ అయితేనేంటి. సర్వీసులో ఉంటేనే వాళ్ళు ప్రజలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ వచ్చేవాడు అనమాట. ఏమనుకుంటున్నారు? రిటైర్డ్ డిఎస్పీ. రాగానే నాకు రూమ్ కావాలి, అది కావాలి. ఎవడిస్తాడు? ఇంత గురువుగారిని ఉపన్యాసానిగా పిలిచి గుమ్మం దగ్గర వదిలేసిన రోజులు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ ఏమిటో తెలియని అహంకారాలు, పిచ్చి అహంకారాలు. ఈ తిక్కలో వయస్సులో ఉన్నప్పుడు ఉండి క్రమంగా కొందరికి ఉడుగుతాయి, కొందరికి వార్ధక్యంలో కూడా ఉడగవండోయి. చచ్చేదాకా పులి క్రూరత్వం పోదట, సింహం యొక్క క్రూరత్వం పోదట. మీరు జ్ఞానులు కనుక కొంత వయస్సు వచ్చాక, కొన్ని విన్నాక, కొంతమందితో తిరిగాక ఇంత శాంతస్వరూపులు అయిపోయారు. అసలు మిమ్మల్ని అంతా శాంతకుమారి అనాలి. శాంతకుమార్. ఈ పక్క వాళ్ళంతా శాంతకుమార్స్, వీళ్ళంతా శాంతకుమారులు అనమాట అనుకోవాలి. మరి ఏం చేస్తాం? అసలు రహస్యం ఇంటికెడితే కానీ తెలియదు అనుకోండి. అయినా మిమ్మల్ని చూస్తే ఎందుకు నాకు అంత శాంతస్వరూపుల్లో కనపడుతూ ఉంటారు. మరి నా పూర్వజన్మ సుకృతం ఏమిటో తెలియదు. అదే పూర్వే వయసి శాంత శాంత ఇతి ఉచ్యతే అంటున్నాడు వ్యాసుడు. పూర్వే వయసి అంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఎవడు శాంత శాంతుడో శాంత ఇతి ఉచ్యతే, వాడిని శాంతుడు అంటారు. 70 ఏళ్ళు వచ్చాక భార్య మాట వినకపోతే, కొడుకులు మాట వినకపోతే, కూతురు నోరు మూసు కూర్చో, నీ కడుపును పుట్టడం. ఈయన కడుపును ఎందుకు పుడతారండి? పుట్టేది అమ్మ కడుపునే. అయినా సరే నీ కడుపును పుట్టాం, ఇలా ఏడుస్తున్నాం, ఇంకో చోట ఎక్కడ పుడితే బాగుండు అంటున్నప్పుడు, ఇంట్లో మనవరాళ్ళు చెడామడా అని తిడుతున్నప్పుడు, బయట ఎవ్వరూ పట్టించుకోనప్పుడు, మన శరీరమే మనల్ని పట్టించుకోకుండా ఏడిపిస్తున్నప్పుడు, కళ్ళు కనిపించనప్పుడు, పళ్ళు ఊడినప్పుడు, ఒళ్ళు కుళ్ళు అయిపోయినప్పుడు, అప్పుడు గతి లేక మాట్లాడితే తంతారేమోనని నోరు మూసు కూర్చుంటే వాడు శాంతుడు ఎందుకు అవుతాడు? వాడు విభ్రాంతుడు. అవునా? అందుకని సరైన వయస్సులో అన్ని చెల్లుబడి ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు శాంతంగా ఉన్నవాడిని శాంతుడు అంటారు. విధి సంకల్పముచే ఒకానొకడుతా విశ్వంబు పాలించుతో బధిరం బెక్కువ
మాట తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనోవ్యధతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారుడైపోవు అయ్యధికారాంతమునందు కానవలదా అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యముల్. గొప్ప అద్భుతమైన పద్యం అండి ఇది. రాసినవాడు ఎవడో ఎప్పటికీ తెలియదు. చాటు పద్యాలు అంటారు ఇటువంటి. చాటుహు అంటే ఎప్పుడో ఎవడో కవి చెప్పాడు అక్కడక్కడ. అలాంటి చాటు పద్యాల్లో ఇదో శ్లోకం అన్నమాట. ఇదో గొప్ప పద్యం అన్నమాట. దైవ సంకల్పం వల్ల విధి సంకల్పముచే ఏదో బ్రహ్మగారు సంకల్పం చేశారు, వాడు అదృష్టం ఎక్కడో బాగుంది, అందువల్ల ఒక వ్యక్తికి ఈ ప్రపంచం పరిపాలించే అధికారం ఇచ్చాడు. కొందరు దేశానికి, కొందరు రాష్ట్రానికి, లేదా కొంతమంది ఏ బ్యాంకుకో మరి ఇంకొకటి ఇంకో దేనికో మొత్తానికి అధికారులు అయ్యారు. పరిపాలించే అవకాశం వచ్చింది. ఒక్కసారి అధికారంలోకి రాగానే సీట్లో కూర్చోగానే ఇంకక్కడి నుంచి ఎక్కడ లేని అహంకారం వస్తుంది వాడికి. బధిరం ఎక్కువ, వాడికి చెవుడు వస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవడేం చెప్పినా వినిపించుకోడు, అది చెవుడు అంటే అక్కడ అంతరార్థం. నేను వినను, నేను ఎవడి మాట వినిపించుకోను, ఎవడి మాట వినడు వీడు. ఎవడి మాట వినకపోతే రేపొద్దున ఎవడు పట్టక్కరు వడిచి పట్టుకుపోతాడు. ఎవడి మాట వినను అన్నవాళ్ళు ఎంతోమంది చచ్చాక, యాక్సిడెంట్ అయి చచ్చాక వాడి మాట ఎవడు వింటాడు? అందులో ఎవరి మాట వినరు. నేను ఇలాగే చేస్తానంటాడు. మొండితనం, మూర్ఖత్వం పెరిగిపోతుందన్నమాట. అసలు వాదోపవాదాలు చేసేవాళ్ళంత మూర్ఖులు లేరు. వాళ్ళు ఎవరి మాట వినరన్నమాట. మాట తక్కువ, ఎవరినో వచ్చారనుకోండి బిగుసుకుపోతాడు, మాట్లాడితే లోపు అయిపోతానేమోనని ఎవరైనా ఇంటికి వస్తాం ఏదో పెద్ద గొప్పవాళ్ళగా తల ఊపుతాడనమాట. ఏమండి వచ్చారా అని ప్రేమగా మాట్లాడితే ఏమైంది? పాపం ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటే ఏమైంది? అబ్బే నేను సీట్లో కూర్చున్నాను అని ఇంకా అహంకరించి ఎవడి మాట వినడు, చెవిటాడిలా నటిస్తాడు, మాటలు తక్కువగా ఉంటాయి, పెద్ద గంభీరుడిలా నటిస్తాడనమాట. ఒకవేళ మాట్లాడాడు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటాయి? తన కింద పనిచేసే వాళ్ళ మీద సదా భాషలు దురుక్తులు, నోటుకొచ్చాడు తిడతాడనమాట. నర్వస్గా చెప్పినట్టు చెయ్యి, చవట సన్యాసి అంటూ తిడతాడు. సన్యాసులు చాలా గొప్పవాళ్ళే, మరి ఎందుకో సన్యాసి సన్యాసిని తిడతారు గారి పాపం. సన్యాసికి సన్యాసికి తేడా ఉంది. సన్యాసికి సన్యాసికి యావత్తు తేడా. అర్థమైందిగా మీకు? యావత్తు కింద యావత్తు తేడా. ఆ ఇద్దరికి అంత తేడా ఉంటుంది. వాడు సన్యాసి, వీడు సన్యాసి. రెండుసార్లు చెప్పాను నేను సమాధానం. యావత్తు తేడా ఒకటిని, సన్యాసికి సన్యాసికి తేడా ఉంది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం వద్దు అని అందరినీ వదిలి వెళ్ళిపోతే సన్యాసి, వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలేస్తే వాడు సన్యాసి. అదనాడు మీచే విడవబడినవాడు సన్యాసి, మిమ్మల్ని విడిచేసి వెళ్ళిపోయినవాడు సన్యాసి అన్నమాట. కాబట్టి మొత్తం మీద దురుక్తులు. ఇక ఎక్కడి నుంచి వీడికి భయం అండోయి. ఎందుకని? ఎవడి మాట వెండో, ఎవరితో ఎక్కువ మాట్లాడో, అందరినీ తిడతాడు. అప్పుడు వీడికి లోపల ఏమనిపిస్తుంది అనమాట? మనోవ్యధ పట్టుకుంటుంది. వీళ్ళు బయట నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు నా గురించి ఏమంటున్నారు, ఈ విధంగా లోపల బెంగ పట్టుకుని. ఎందుకని? తెలియవు వీడికి ఏమి బయట నుంచి. ఎవరితో మాట్లాడట కదా, ఎవడి మాట వెంట కదా. అందుకని నీకు రోజు బయట వ్యాపారాల గురించి తెలియక ఒకటే బెంగ వచ్చేస్తుందన్నమాట. నేను ఆఫీసర్ని, కలెక్టర్ని, బ్యాంక్ ఆఫీసర్ని, లేకపోతే ప్రభువుని, నా గురించి ఏమనుకుంటున్నారో, నెక్స్ట్ నా బతుకు ఏమైపోతుందో, ఎవరితోనే మాట్లాడదామంటే భయం లోపైపోతానేమో అని లోపల మనోవ్యధతో కుమిలిపోతాడు. ఎవరితో సంబంధం లేకుండా బిగుసుకుపోయిన అహంకారికి మనోవ్యధ మిగులుతుంది. మీరా సంతోషంగా ఉండలేడు. అందులో మనోవ్యధ. దానివల్ల ఏమవుతుంది? మత్తత పెరుగుతుంది. దుర్వ్యసన దుర్వ్యాపారముల్గాంచు. లోపల ఒకటే బాధ. వ్యసనము అంటే బాధ అని ఒక అర్థం. వ్యసనము అంటే శరీరాన్ని పాడు చేసే లక్షణాలు. బాధ ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు? ఇందులోంచి బయటపడడానికి కొత్త అలవాట్లు చేసుకుంటాడు. దానివల్ల వాడి ప్రవర్తనే నశించిపోతుంది, చెడ్డ ప్రవర్తనలోకి వెళ్ళిపోతాడు. చివరికి ఏమవుతుంది? కళ్ళు మూసి తెరిచేలోపు టైం అయిపోతుంది. ఏమంటే 21 రోజులు ఉపన్యాసం అనుకున్నంత సేపు పట్టలేదు, అయిపోతుందో లేదా? 2వ విడత కూడా అయిపోయింది. ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మీలో ఎంతోమంది పాపం అలా పుట్టి అప్పుడే చూస్తూ ఉండగా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్లలోకి వచ్చేసారు. ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ 95 ఏళ్ళు వచ్చేసి అప్పుడు వాళ్ళకి. ఏదో నాగొట్టాడు మాత్రమే అన్నాడైనా 30 ఏళ్ళ వాళ్ళ కనపడతాడు, కానీ ఎక్కువ మందికి వయసు అలా పెరిగిపోతూనే ఉంటుంది. దానివల్ల క్రమంగా కాలం దాటిపోయి అధికారం నుంచి రిటైర్ అయిపోతాడు. అధికార అంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. ఇక రిటైర్ అయ్యాక ఉంటుందండి వాడి సౌభాగ్యం. అసలు ఫంక్షన్కి రాడు ఒకడు,
అప్పుడు తిట్టాడండి వీణ్ణండి అని తిట్టుకుంటాడు. మన ప్రవర్తన బాగుంటే రిటైర్మెంట్ ఫంక్షన్ బాగుంటుందండి. మన ప్రవర్తన సరిగ్గా అయితే స్నేహితులు లేకపోతే ఒక్కడు పట్టించుకోడు, ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ సక్రమంగా ఉండదు, మెడబట్టు గంటేస్తారు. ఒకవేళ గంటనే గంటపోయినా సీట్లోంచి ఒక్కసారి బయటకు తప్పుకున్నాక రేపటి నుంచి వాడి బతుకు ఏం విలువ ఏడుస్తుంది, ఎవడు పట్టించుకుంటాడు. అప్పుడు ఇక చీటికి మటికి నేనండి అని అంటాడు. ఆ తర్వాత నిజమేమనుకుంటాం, రిటైర్డ్ పక్కన ఆఫీసర్నండి, డిఎస్పీనండి, ఎస్ఐనండి, సిఐనండి, లేకపోతే ఇంకో కలెక్టర్నండి, కానీ రిటైర్డ్. సర్వీసులో ఉన్న వాళ్ళే వాళ్ళు జనం పట్టించుకోకపోతే ఇక రిటైర్ అయ్యాక ఏం చేస్తాం? ఆ అధికారం అయిపోయాక ఎవడు ఇంట్లో భార్య కూడా పట్టించుకోదండి. పొద్దున్నే టిఫిన్ ఇచ్చి పంపేవాడు ఏమంటుంది తెలుసా, రిటైర్ అయ్యోగా టైం కంగారు ఏముంది పడుండు పిల్లలకు పంపుతానంటుంది. రిటైర్ అయ్యాక కాఫీ కూడా ఎవరు కొందరేళ్లలో. అప్పుడు ఏడుస్తూ గుర్తుంటాడు. ఆ రోజుల్లో 10 మందితో స్నేహంగా ఉంటే వాళ్ళు వచ్చి ఏదన్నా మంచి పనులు చేసి పెట్టేవారు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి ఉపకారం చేయలేదని ఇంట్లో అలా కూర్చుంటాడు. పాప వాడి బతుకంతే. అందుకని ఎప్పుడూ కూడా క్రోధమును నియంత్రించి అధికారములో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నవయౌవనంలో ఉన్నప్పుడు పరమ పవిత్రుడై ప్రశాంతుడై 10 మందిని దీవిస్తే, 10 మందిని చేరదీస్తే, 10 మందికి ఉపకారం చేస్తే అటువంటి వాడికి తపశ్శక్తి ఫలిస్తుంది. వాడు గొప్పవాడు. మొదట్లో భృగువు చాలా గొప్పవాడే. ప్రారంభావస్థలో అంటే ఆయనకి ఇంచుమించుగా పెళ్ళి అవడానికి ముందు కొంచెం కోపం ఎక్కువ ఉండేదిట, తెక్క ఎక్కువగా ఉండేది. తర్వాత చాలా తెక్క తగ్గింది అనుకోండి, కోపం తగ్గిపోయింది. ఈ ప్రారంభంలో కోపం ఎక్కువైపోవడం వల్ల ఆయనకి భయం వేసింది. కష్టపడి తపస్సు చేస్తున్నాను, తీరా తపస్సు చేశాక ఎవడన్నా ఎదురుగా వచ్చి ఏ మడిపట్టో పట్టుకుంటే లేదా కాళ్ళు పట్టుకుంటే నా తపస్సు పాడైపోతే నాకు కోపం వచ్చి కప్ప అయిపో, పాము అయిపో అని చెప్పించేస్తున్నాను. కొంతమంది నదుల్లో స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు తడిపి ఇలా విదిలిస్తారు, జాడిస్తారు. అప్పుడు ఏమవుతుంది, బట్ట గట్టిగా జాడించి విదిలించడం వల్ల అందులోంచి నీళ్లు వచ్చి పక్కవాడి మీద పడతాయి. అది చాలా పాపం. మహాపాపాల్లో కల్లా బట్ట నీళ్లు పక్క మీద వాడి మీద పోయటం పాపం. మనం బట్ట అందుకే 10 మంది ఉన్న చోట విదిలించకూడదు, ఇలా దబ 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 అని గట్టిగా జాడించకూడదు. అప్పుడు ఆ నీళ్లు ఇతరుల మీద పడితే బ్రహ్మహత్యా పాపం వంటి పాపం చుట్టుకుంటుంది. ఓసారి భృగువు ఓ చోట స్నానం చేస్తున్నాడు. ఎంతలో అక్కడికి ఓ సంసారి శర్మ సన్యాసినాడు ఎవడోడు వచ్చాడు. పాపం వాళ్ళకి తెలియదు, పాపం అమాయకులు స్నానం చేసిన వాళ్ళకి. బట్ట జాడించి ఇలా గట్టిగా విదిలించాడు. ఆ నీళ్లు వచ్చి స్నానం చేసిన భృగువు మీద పడ్డాయి. దాంతో భృగువుకి ఒళ్ళు మండిపోయింది. నీ చేతులు పడిపోతాయని చెప్పించాడు. నా మీద బట్ట జాడింపు నీళ్లు చల్లుతావా, నీ చేతులు పడిపోగా అనగానే అవతలవాడికి చేతులు పడిపోయాయి. మొత్తం చేతులు విరిగిపోయాయి. పైకి ఇక్కడ దాకా భుజాల దాకా చేతులు విరిగి కింద పడ్డాయి. దాంతో వాడు మొండేడైపోయాడు. పాపం చేతులు లేకుండా అయిపోయాడు. ఇప్పుడు భృగువుకి పశ్చాత్తాపం కలిగింది. వీడెవడో అమాయకుడు బట్ట దాడించాడు, ఆ నీళ్లు మీద పడితే వాడికి ఏదో పాపం వస్తే అది వాడే అనిపించేవాడు కదా, తొందరపడి చెప్పించాను, వీడికి చేతులు పోయాయి, ఎందుకు ఈ కోపం వచ్చేస్తుంది అనిపించింది ఆయనకి. ఛీ, క్రోధం ఎంత ప్రమాదకరమైనది! ఈ కోపం వల్ల, శాపం పెట్టడం వల్ల ఇన్నాళ్ళు కష్టపడి చేసిన తపశ్శక్తి పోయింది అని బాధ కలిగింది ఆయనకి అనమాట. చూసారా కోపం ఎంత ప్రమాదం ఇప్పుడు. అందుకే ఎప్పుడు కూడా చిటికి మటికి తెగ తిట్టేయకూడదు నోరుందని. ఈ ట్యాప్పుల దగ్గర ఎక్కడ నల్లాల దగ్గర నీళ్లు పట్టుకునే చోట నీ జిమ్మడిపోను అని తిట్టేస్తారు. జెఫ్వా అంటే నాలుక, జెఫ్వా పడిపోవడమే జెఫ్వా జెమ్మ. నీ జెమ్మ పడిపోనంటే నీ నోరు పడిపోను, నీకు మాట లేకుండా మోగదాన్ని అయిపోని తిట్టడం అనమాట. అసలు కొండడు నీళ్లు పట్టుకుపోయినందుకు నోరు పడిపోవాలా? నీటి కోసం నోరు పడిపోవాలి, నీ జిమ్మ పడిపోను అని బలి తిట్టేస్తారండి బాబు. ఇంకా తిట్లు చూస్తే భయం వేస్తున్నాడు మనకి. చాలా గొప్ప తిట్లు పైగా. వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చు, ప్రకృతి వికృతి తెలుసు, మన వాళ్ళకి తెలియదు. జెఫ్వా ప్రకృతి, జెమ్మ వికృతి అని, బ్రహ్మ ప్రకృతి, బొమ్మ వికృతి అని తెలియదు. వాళ్ళు భలే తిట్టేస్తారనమాట. ఆయి బాబాయ్. కాకపోతే వాళ్ళకి సంస్కారం లేదు కనుక, తపశ్శక్తి లేదు కనుక నీ నోరు పడిపోను అంటే పక్కవాడి నోరు పడదు. అదే ఒక పండితుడు తపశ్శక్తి కలిగిన వాడు తిడితే అది శాపమై అవతలి వాళ్ళకి నష్టం తెచ్చిపెడుతుంది. ఆ నష్టం వల్ల వీడు నష్టపోతాడు. ఆ తర్వాత వెంటనే జాలిపడి నా తపశ్శక్తితో మళ్ళీ నీకు చేతులు ఇస్తున్నానని చేతులు ఇచ్చాడు. దీనివల్ల ఏమైందన్నట్టు 1000 ఏళ్ళు కష్టపడి ఆర్జించిన తపస్సు ఒకటి చేతులు పడగొట్టడానికి,
పడిపోయిన చేతులు అతికించడానికి ఉపయోగించాడు. 1000 years శక్తి పోయింది దానివల్ల. 1000 ఏళ్ళు చేసిన తపశ్శక్తి పోయింది. అందుకని రేపటి నుంచి మీరు కూడా ఏం చేయాలన్నమాట, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి పక్కవాడిని జిమ్మడిపోని తిట్టాలి కదా. దాంతో ఈ మొత్తం శక్తి పోతుంది. ఓ వ్రతం చేసి వెంటనే ఇంకొకటి తిట్టకూడదు. చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలి, సంయమనంతో ఉండాలి. క్రోధమ తపము జరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ సకలంబునకున్ బాధియగున్, క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు నాశనం చేస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం కోపం. అందుకే తపస్సు చేసేవాడు కోపం పొందకూడదు. ఇలా భావించి నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఒక రేవు దగ్గర స్నానాల ఘట్టం దగ్గర కూర్చున్నాడు. ఆ ప్రాంతం కొంచెం లోతైన స్థలం. ఎందుకంటే ఇప్పుడంటే మెట్లు రకరకాల చోట్ల కొడుతున్నారు, కానీ అప్పుడు మెట్లు గిట్లు ఏమీ లేవు. కేవలం ఇసుకలోంచి అలా రేవులో దిగడం, స్నానం చేయడం, మళ్ళీ పైకెక్కడం. గంగానది తీరమంతా రేవులు కడతారా? కొన్ని చోట్ల రేవులు కడతారు, మామూలు చోట నదులున్న చోట దిగిపోవడమే. అలా దిగి స్నానం చేసేవాడు ఆయన. ఒడ్డు మీదకి వచ్చేవాడు. ఆయన చాలా గొప్పవాడు. భృగు అంటే ఎన్నో కల్పములు జీవించగలిగే శక్తి ఉన్నవాడు. ఇలాంటి యుగాలు ఎన్ని చూశాడో. అందువల్ల 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే శరీరం బక్క చెక్కిపోయింది, గడ్డాలు పెరిగిపోయాయి, మీసాలు పెరిగిపోయాయి, ఇలా కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. అయినా సరే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు ఆయన. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. అయినా కళ్ళు వెప్పకుండా ఓం నమ శివాయ అంటూనే ఉన్నాడు. రోజు ప్రొద్దుటే లేవడం, నర్మదా స్నానం చేయటం, పేకలోతు నీటిలో నిలబడడం, సూర్యాస్తమయం దాకా ఓం నమ శివాయ అనడం, సూర్యుడు అస్తమించాక మళ్ళీ ఒడ్డు మీద కూర్చుని కాస్త ఏదో ఒక 2 ఆకులు తిరిగి పడుకోవడం. ఇది ఆయన తపస్సు యొక్క విధానం. ఒక రోజున పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పిలిచి, స్వామి ఎందుకో భూలోక సంచారం చెయ్యాలనిపిస్తోందండి, మనిద్దరం భూమికి వెడదామండి అంది. ఇప్పుడు హఠాత్తుగా ఈ కోరిక ఎందుకు వచ్చిందో అమ్మవారికి అన్నాడు ఆయన. మీ సృష్టి చాలా గొప్పగా ఉంటుంది, మీరు ఆజ్ఞాపించగా బ్రహ్మగారు చాలామందిని సృష్టించాడు, ఈ సృష్టి విచిత్రంగా ఉంటుందని చాలామంది చెబుతున్నారు, ఓసారి చూద్దాం అనిపించింది అంది ఆవిడ. ఆవిడకి తెలియందే ఏమోలో ఏముందో, శక్తి స్వరూపిణి ఆవిడికి తెలుసు. అయినా సరే అలా అంటుంది, ఒక్కోసారి చూద్దామండి, వెళ్ళి చూద్దామండి అంటుంది. కారణం ఏమిటన్నాడు ఆయన. మీ ఆజ్ఞ వల్ల సృష్టి చేస్తున్న బ్రహ్మగారికి ఈ మధ్యన బుర్ర కొంచెం గిర్రుని తిరిగిందని విన్నాను. మంచి అందంగా ఉంటుంది ఒక ఆవిడ. ఆవిడకి గౌడు గేదె లాంటి దున్నపోతు వంటి వాడిని భర్తగా ఇస్తాడు. లేదా ఒక్కో చోట ఒక్కొక్క పురుషుడు పరమసుందరాకారుడు ఉంటాడు, వాడికి ఒట్టి వికారస్వరూపిణి తాటక, పోతన, శాకిని, ఢాకిని వంటి వారిని ఇస్తాడు. భర్తగారు పరమభక్తుడైతే భార్య జీవితంలో దీపం పెట్టనవిడ అవుతుంది. లేదా భార్య రోజు పూజలు చేస్తే భర్తగారు అందుకు వచ్చింది ఇంట్లో కూర్చోక అంటాడు. ఇటువైపు ఒకడేమో దాత అయితే రెండో ఆవిడ దాత కాదు, ఆవిడ దానం చేస్తే భర్తగారు దానం చేయడం. ఇలా అయిపోతారు లోకంలో ఎక్కువగా. లేదా భార్యామణి ఏమండో పద్మాకర్ గారి పురాణం జరుగుతుంది రాగోల్లో, ఇప్పుడైనా వెళ్ళకపోతే ఎలాగండి, బతుకంతా పాడైపోతుంది, వెడదాం అనగానే ఎందుకు వచ్చింది, ఇంట్లో కూర్చుని హాయిగా పకోడీలు తినక అంటాడు. లేదా భార్య గారు పెడదామని అనకపోయినా భర్త గారు పెడదామంటే భార్య వద్దండి ఇంట్లో కూర్చుందో, అసలు సీరియల్స్ పోతాయి, అమ్మ బాబోయ్ పైగా జబర్దస్త్ పోదు అంటుంది. ఇలా జబర్దస్త్గా భర్తను ఆపేస్తుంది. ఏం చేస్తాం, ఇలా ఉంటుంది సృష్టి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మాట మీద నిలబడుతూ, ఒకే కంచంలో తింటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకుంటూ, ఇద్దరూ ఒకే మార్గంలో నడుచుకునే వాళ్ళు లోకంలో తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. కాబట్టి సృష్టి అంతా విచిత్రమైనది. ఈ సృష్టికి గల కారణం ఏమిటో, ఎవరైనా మన అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు కనబడితే వాళ్ళని కాస్త అనుగ్రహిస్తూ తిరుగుదాం. మనం తిరిగే చోట ఎవడైనా భక్తుడు కనబడితే వాడికి వరాలు ఇస్తూ వారిని కాపాడుతూ ముందుకు పోదాం అనగానే అమ్మవారు కోరాక కాదంటామా, అలాగే నడు అన్నాడు ఆయన.
వెంటనే నందీశ్వరుడిని రమ్మన్నారు. నందీశ్వరుడు టక్కున వచ్చేశాడు. నందీశ్వరుడికి ఒక సుఖం ఉంది, ఆయనకి డీజిలు కొట్టించక్కర్లా, పెట్రోల్ కొట్టించక్కర్లా. ఈ కార్లకి గొట్టాలు ఉంటాయి, లోపలికి వెళ్ళే నీళ్ళు వెళ్ళేవి, అవి కట్ అయిపోతే మళ్ళీ కారు ఆగిపోవడాలు, కిందకి నీళ్లు కారిపోవడాలు, ఏసీలు పనిచేయకపోవడాలు, ఈ గందరగోళాలు ఉండవు, అద్దాలు బిగుసుకుపోవడాలు ఏం ఉండవు. మహానుభావుడు ఆయన. ఎక్కడికైనా తలచిన మాత్రాన్ని తీసుకుపోతాడు. గరుత్మంతుడు, నందీశ్వరుడు ఇలాంటి వాహనాలు ఉన్నాయే, అవి మన పూర్వజన్మ సుకృతం వల్ల చూడగలుగుతాం, లేకపోతే చూడటం కూడా మన వల్ల కాదు. ఎందుకంటే ఎక్కడ శివుడు ఎక్కడ విష్ణువు, అవి దివ్య వాహనాలు. ఇవి లౌకిక వాహనాలు. లౌకిక వాహనాలు కొద్ది రోజుల పైకి ఎందుకు పనికి రాకుండా పోతాయి. చాలా కాలం క్రితం ఓ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఓ పేషెంట్ వచ్చేవాడు. వాడికి ఇంతకీ కడుపులో గ్యాస్ ట్రబుల్ అంతే, కానీ వాడు ఎప్పుడు అరక్క నానా బాధపడేవాట. 25 ఏళ్ళుగా డాక్టర్ గారు వైద్యం చేస్తూనే ఉన్నారు, ఆయన అరక్క బాధపడుతూనే ఉండేవాడు. ఈ 25 ఏళ్లలో ఈ డాక్టర్ గారు కొడుకు కూడా డాక్టర్ అయ్యాడు. ఈయన కూడా మళ్ళీ తండ్రి గారి ప్రాక్టీస్కి వచ్చాడు. ఈ పేషెంట్, ఈ ఓల్డ్ పేషెంట్ వచ్చాడే, 25 ఏళ్ల పేషెంట్ రాగానే 2 రోజుల్లో ఆయనకి వైద్యం చేసి రోగం నయం చేసి, నాన్న 25 ఏళ్ల నుంచి కష్టపడి నువ్వు వైద్యం చేస్తున్నావు, ఫలానా షావుకారు గారికి ఇంతవరకు రోగం తగ్గలేదు, నేను 2 రోజుల్లో నయం చేశాను. కానీ అయ్య ఎంత పని చేసావురా, ఆయన ద్వారానే వచ్చిన ఫీజు తోటి నేను మెడిసిన్ చదివించానురా, తొందరపడి రోగం తగ్గించేసావు, ఇంకా నేను నీ కొడుకు కూడా వైద్యం ఆయన ద్వారా చేద్దాం అనుకున్నాను, నీ కొడుకును కూడా డాక్టర్ చేద్దాం అనుకున్నాను. అలా తగ్గించకూడదురా ఆయన, 25 ఏళ్ళుగా ఆయన ఇచ్చిన ఫీజుతో నిన్ను పోషించారా, నిన్ను మెడిసిన్ చదివించా, నీ కొడుకు కూడా మెడిసిన్ చెప్పిద్దాం అనుకున్నాను. పిచ్చాడా, ఇలా అయితే అలా బతుకుతారా అన్నట్ట. అందువల్ల ఏంటంటే ఈ మెకానికులు కొందరు ఉంటారు, వాళ్ళు పాత వాహనం అమ్మనివ్వరు. ఎందుకంటే అసలు వాడి షాప్ అంతా దీని మీదే. ఇప్పుడు మా తాతగారి వాహనం మీద ఒక షాపు నడుస్తుంది. నెలకోసారో 3 సార్లు వెళ్ళినప్పుడల్లా 2,000 1000 ఇవ్వాలి. నాకు అలా జరిగింది. ఎందుకు చెప్తాను, నాకు కారు డ్రైవింగ్ నాకు ఒక శిష్యుడు ఉండేవాడు రమణని, పాపం బాధపడతాడని చెప్పట్లేదు కానీ పేరు చెప్పేశాను. కానీ నాకు కారు అంబాసిడర్ నేర్పించాడు ఏకంగా నాకు ఆ రోజుల్లో. అంబాసిడర్ అది ఎలాంటి కారు, ఒకసారి బ్రేక్ నొక్కాలంటే డైరెక్ట్గా పడదు, ఓ పంపు చేసి మళ్ళీ నొక్కాలి, ఇలా ఇలా అని అప్పుడు నొక్కాలి. అటువంటి కారు నేర్పాడు. ఎదురుగుండా లారీ వస్తుంది, బ్రేక్ పడదు నేను అంటే అప్పుడు వాడు మెల్లిగా ఓసారి నొక్కి మళ్ళీ నొక్కితే పడుతుందండి అన్నాడు. ఓరి డాషు అంటే తిట్టలేక. సాధారణంగా మనం మాడ అంటాం కదా, కాస్త సంస్కారవంతమైన భాషతో నీ అమ్మగడుపు మాట అంటాం, కానీ అలాంటివి అనకూడదు, ఇష్టం లేదు. అందుకని అప్పుడప్పుడు ముద్దుగా గురువులు అంటూ ఉంటారు. ఆ విషయం ముందు చెప్పవరా అంటే, మీరు గురువులండి, మీ తపశ్శక్తి నాకు చాలండి, మీకు ఏ ప్రమాదం రాదండి, అందుకే డైరెక్ట్గా అంబాసిడర్ ఇచ్చేసాను అన్నాడు. నిజంగా అతనికి ఎంతో గౌరవం. ఆ కారు అలాగే తెగ నడిపేశాం. అది వేరే విషయం. అసలు స్టీరింగ్ తిరగదది, అది రామరామ, దానికంటే గౌడు గేది నడపడం తేలిక. అలాంటి స్టీరింగ్ ఉన్న కారు ఇచ్చాడు. కారు నేర్పిన తర్వాత పాపం మరో మెకానిక్ గారు వచ్చారు. గురువుగారు, కొత్త కారు కొంటే డేంజర్ అండి, దీనికి ఏమో గీతలు పడతాయండి, ఈ డొక్కంబాసెటర్ ఒకటి కొనుక్కుని ఒక 5-6 నెలలు నడిపిన తర్వాత ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు కావాలంటే కొత్తది కొనండి అనగానే నేను ఏదో మొహమాడానికి లొంగి కొన్నా. 30,000 కారు ఏమిటి, 30,000కు డొక్కంబాసెటర్ 2000 సంవత్సరంలో అంటే 21 ఏళ్ల క్రితం 30,000 ఇచ్చి కారు దిగానే మా ఆవిడంది, కారు భలే ఉందండి, ఇది రంగు వేసి ఇచ్చేళ్ళండి, పైనంతా రంగు లోపలే ఉండదు, అందుకని టింగు రంగాన ఉంది రంగుతో. ఇది తేగానే వెంటనే వాళ్ళ నాన్నగారితో అనమాట, వాడు ఏమంటే దీని మీద మనం భద్రాచలం వెళ్ళిపోదామా లేకపోతే అన్నవరం వెడదామా అని లోపల మళ్ళీ టర్కీ టవల్ సర్వీస్ అలంకారం డెకరేట్ చేసింది. చిన్న పిల్లల్ని ఇద్దరిని వెంట పెట్టుకుని, పెద్దమ్మాయి ఏమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాప, చిన్న పాప ఏమో 1 ఏడాది పాప, వీళ్ళిద్దరిని వెనక సీట్లో కూర్చోబెట్టి అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి, మొదటిసారి కదా ఎందుకైనా ఓ డ్రైవర్ను కూడా పెట్టుకుని డైరెక్ట్గా నేనే నడిపితే డేంజర్ అంటే భద్రాచలం బయలుదేరా. 10 కిలోమీటర్లు వెళ్ళాక లోపల స్టీరింగ్ దగ్గర నుంచి పొగలు వచ్చాయి, భగ పొగలు. ఈ పొగలు వస్తుంటే కంగారు పడి డ్రైవర్ ఆపాడు. ఆ డ్రైవర్ గారు కూడా మా అంధాతే, మా తాత. ఆయన నాకు సేవ చేయడానికి వచ్చేవాడు. ఆ పొగలు వచ్చాక నీళ్లు పోసాం, కాసేపు ఆగాం, మళ్ళీ బయలుదేరాం. మళ్ళీ కొంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పొగలు వచ్చాయి. ఏమిటోనండి, ఆ డ్రైవర్ కూడా చెప్పచ్చు కదా, ఈ డొక్కు కారని చెప్పకుండా ఏవో పొగలు వస్తున్నాయంటే నీళ్లు పోద్దాం ఉండదు, మాటికి డబ్బా నీళ్లు పోయటం. ఎలా వెళ్ళామో మొత్తం మీద పాల్వంచలో మా అన్నయ్య గారు ఉండేవారు. మా అన్నయ్య గారు హైదరాబాద్కి మకాం మార్చారు, కానీ ఆయన పాల్వంచవాడు. వదిన గారు అక్కడే పుట్టి పెరిగినవారు. ఈ పాల్వంచలో ఆగాం. ఆగి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని పొద్దున్న మళ్ళీ భద్రాచలంలో ఏకంగా అవధానం చేయాలి, అష్టావధానం. భద్రాచలంలో అష్టావధానం.
ఈ పాల్వంచలో రాత్రి పడుకుని పొద్దున్న లేచాక కారు స్టార్ట్ అవ్వదు. మళ్ళీ మెకానిక్ని తీసుకొచ్చారు. వాడు అదేదో పట్టుకొచ్చి ఈ బ్యాటరీకి తగిలించి కారు స్టార్ట్ చేశాడు. మళ్ళీ బయలుదేరింది. ఇది 12వ మజిలీ పొగలు. మళ్ళీ మొత్తం మీద భద్రాచలం వెళ్ళాం. అవధానం అయ్యింది. ఈ కారు మళ్ళీ కదిలితే ఒట్టు. మళ్ళీ ఇంకోటి పట్టుకొచ్చాడు. బ్యాటరీ స్టార్ట్ అయ్యింది. బాబు ఎక్కడ ఆపగరా బాబు, ఏమి రెస్ట్ లేకుండా వెళ్ళిపోదాం, ఆగితే ఆగేటట్టు ఉంది అనుకున్నాం. దమ్మపేట దగ్గరికి వచ్చామండి. క్రాస్ రోడ్స్ దగ్గర, అశ్వారావుపేట దమ్మపేట దగ్గర. అసలు డ్రైవర్ బీసూపై మాట్లాడటల్లా. ఏమిటంటే అసలు ఏం సమాధానం ఇవ్వట్లేదు. కారు అలా వెడుతూనే ఉంది. 4 కిలోమీటర్లు వెళ్ళాక ఒక రాయి గుద్ది ఆపాడు. బ్రేక్ ఫెయిల్యూర్. అది చెబితే మేము అడిగిపోతామని 4 కిలోమీటర్లు ఎదురుగుండా అదృష్ట క్రాస్ రోడ్స్ దగ్గర ఇటు రయ్యి అని వాహనాలు వెళ్ళిపోతాయి కదా. ఇటు సత్తుపల్లి పోయేది, ఇటు అశ్వారావుపేట పోయేది, దమ్మపేట క్రాస్ రోడ్స్ అంటే చాలా డేంజర్. ఏదో మీకు పురాణం చెప్పే యోగం ఉండడం వల్ల బ్రేక్ ఫెయిల్యూర్ అయినా క్రాస్ రోడ్స్ దాటాం. అలా వెడుతూనే ఉంది. అలా పక్కకు వెడుతున్నాడు. ఎందుకంటే బ్రేక్ ఫెయిల్యూర్ అయితే ఇంకెవడేం చేయలేడు. గేర్ వేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అందుకని గేర్ తీసేసి వదిలేడు. మెల్లిగా వెళ్ళి ఈ కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి కదా, దాన్ని మెల్లిగా ఢీకొట్టి ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు డాష్ కబురు చల్లగా, చావు కబురు చల్లగా. అక్కడ బాబా గుడి దగ్గర ఆపి ఆ మెకానిక్ను పిలిస్తేనే మళ్ళీ వాడికి ఫోన్ చేస్తే 2.5 గంటల తర్వాత ఇంకో కారు తీసుకొచ్చాడు. ఈ కారు వదిలేసి వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ కారు 30,000 కాదు, ఒక 5 రూపాయలు వచ్చినా పర్లేదు, అమ్మేయి, మళ్ళీ జీవితంలో సెకండ్ హ్యాండ్ కొన్నాను. తర్వాత చెప్పాడు ఆయన, మేము అలాగే చెబుతామండి మెకానిక్లం, ఈ కార్లు ఇలాంటి వాళ్ళకి అమ్మితే మా షెడ్ నడుస్తుంది, లేకపోతే మా షెడ్ బెడ్డే కదా పడుకుంటుంది అన్నాడు ఆయన. కాబట్టి షెడ్ నడవాలంటే పాత కార్లు ఉండాలి. ఆసుపత్రి నడవాలంటే కొంతమంది పేషెంట్కి ఎప్పుడూ రోగం తగ్గకుండా అలా ఉంటూనే ఉంటే అలా వాళ్ళు చక్కగా నిత్యం పంటగా డబ్బిస్తూ ఉంటారు. మరి అవునా? అలాంటి వాహనాలు కాకుండా నందీశ్వరుడి వాహనం మీద బయలుదేరారు పరమేశ్వరులు వారు. మంచి అద్భుతమైన వాహనం మీద హాయిగా ఆకాశంలో బయలుదేరారు. నా జీవితంలో ఆ మొదటి కారు అనుభవం ఎన్నాళ్ళు లేనా. మళ్ళీ ఎప్పుడైనా ఎవడన్నా సెకండ్ హ్యాండ్ కొంటే మళ్ళీ పురాణంలో డివియేట్ అవుతున్నాను అనుకోక సెకండ్ హ్యాండ్ కొనకండి. దిక్మాల హ్యాండ్ వాడు 40 ఏళ్ళు వాడి మీకు ఇస్తాడు. మీరేమో మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు వాడు ఇంకోటి అమ్ముతారు. అది ఇంకోటి వస్తుంది. సెకండ్ హ్యాండ్ అనకూడదండి, 100th హ్యాండ్. ఆ కారు కొంటే నీ బతుకు బ్యాండ్. ఆ తర్వాత దాన్ని ఎలా అమ్మాలో తెలియక మనం యాతన పడాలి. అందుకని జీవితంలో చాలా చికాకైంది ఏంటంటే ఈ పాత కారు కొంతకాలం పోయాక అమ్మేయాల్సిందే. పాత కారు అసలు మన శరీరమే మన మాట ఉంది కదా, ఈ పాత శరీరం ఇది విడిచి కొత్త శరీరం పొందుతున్నాం కదా. అలాగే ఈ డొక్కు కార్లు, ఈ డొక్కు వస్తువులు ఎంతకాలం వాడతాం మనం? అందువల్ల దృష్టిలో పెట్టుకోవాలి. భగవంతుడిని గట్టిగా పట్టుకుంటే చక్కగా ఆ నందివాహనుడు, ఆ గరుడ వాహనుడు ఉండే లోకానికి పోతే ఈ దిక్కుమాలిన వాహనాల పని అవసరం లేదు. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఏమంటే నందివాహనం అంటే కేవలం శివుడికే కదా, గరుడ వాహనం అంటే కేవలం విష్ణువుకే కదా అని కొందరు అంటారు. భగవంతుడు అనుగ్రహించాలనుకుంటే తన వాహనం పంపుతాడు. భక్త తుకారాము గారికి గరుడ వాహనం పంపి వాహనం ఎక్కించి పట్టుకుపోయాడు. ఎంతోమందికి అలా యోగం ఇచ్చాడండి. నారాయణుడు అంటేనే కరుణాస్వరూపుడు. ఆయన తలుచుకుంటే తన వాహనం మీద ఎక్కించి తీసుకుపోతాడు. నిజంగా ఎంత అదృష్టవంతుడండి తుకారాము. తుకారాముడి కోసం గరుడు వాహనం పంపితే పాప ఆయన రాత్రి 12ంటికి లేచి తెల్లవారి గరుడు వాహనం పంపుతానంటున్నాడు విష్ణువు. నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వస్తావా అన్నాడు వాళ్ళ ఆవిడ్ని. మా ఆయన ఎప్పుడు పిచ్చివాగుడు అవుతాడులే అనుకుంది ఆవిడ. ఎప్పుడు ఉండి వెర్రిధోరణ అనుకుని దీనికోసం అర్ధరాత్రి లేపారా, హాయిగా నిద్రపోతుంటాను, సుఖంగా నిద్రపోతుంటే లేపారు. గరుడు వాహనం వస్తే దాని మీద ఎలా ఆకాశంలో 4 సార్లు ఇలా తిరగండి, పై చేతులు ఊపి ఇలా అలా తిరిగి మళ్ళీ రండి, నన్ను పడుకోనివ్వండి అంతే. గరుడు వాహనం ఎక్కాక మళ్ళీ వెనక్కి వస్తాడా? ఇదేమన్నా బోడి ఇండిగో విమానమా మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వడానికి? ఇంకేముంది, మర్నాడు గరుడ వాహనం వచ్చింది. అందరూ చూస్తుండగా గరుత్మంతుడి మీద ఆయన ఎక్కాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది ఈవిడికి, ఎవరో చెప్పారట, పరుగున ఏమండి అంది. ఈవిడ ఎక్కడే ఉంది, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత మహానుభావుడికైనా భారీగా ఉన్నా వాళ్ళ యోగం బాగాలేకపోతే ఇక్కడే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంత నమ్మకం ఉండాలి భర్త మీద. వాడు తపశ్చారి అని ఒక ఊహ ఉండాలి, ఉంటే వైకుంఠానికి వెడతారు. అలాగే నందీశ్వరుడి వాహనం ఎంతమందికి పంపాడండి బాబు. మహానుభావులు నాయనారుల్లో నంది వాహనం మీద ఎక్కిన వాళ్ళు కొందరు ఉన్నారు, తెలుసునా మీకు? భక్త కన్నప్పని కైలాసానికి పట్టుకుపోయినప్పుడు నంది వాహనం మీద పట్టుకుపోయాడు ఆయన.
నంది మీద తాను అమ్మ తప్ప ఎవరు కూర్చోరే, అటువంటి వాహనం మీద ఎక్కించి పట్టుకెళ్ళాట శివుడు. ఎంతటి కరుణామూర్తితో ఆలోచించండి. పరమాత్ముడు, సద్గురుడు, కరుణాస్వరూపులు. గురువుగారికి ప్రేమ కలిగితే వాడెవడో తెలియకపోయినా వాడిని తన పక్కనే సీట్లో కూర్చోబెట్టి కారులో బట్టి తీసుకెడతాడు. శివుడికి కరుణ కలిగితే చక్కగా నంది మీద తీసుకెడతాడు. ఇది తెలుసుకుని ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించండి. నీ స్థాయి నీలో ఉంది, ఆ శక్తి గురువులో లేదు. గురువుగారు నిన్ను ప్రేమించాలంటే, నిన్ను తనతో పాటు తీసుకెళ్లాలంటే నీ మనసులో ఎంత భక్తి ఉండాలి. ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం ఇటువంటి వాటికి అతీతమైతే అప్పుడు ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. గురుకటాక్షం, హరికటాక్షం పొందడానికి ముందు నీ గుణములు బాగుపడాలి. నీ గుణములే సమస్తమునకు మూల కారణమవుతాయి. డొక్కు కారైనా ఒక్కొక్కడిని వెతుక్కుని నీ కారులో వస్తామని ఎందుకంటారంటే ఆ గుణములకు ఆకర్షింపబడ్డాడు. మంచి ఏసీ కారు, బెంజి కారు పట్టుకొచ్చినా నేను ఎందుకు రాను ఒక్కొక్కడితో అంటే వాడు కారు గొప్పదవ్వచ్చు, గుణములు లేనప్పుడు కారును చూసి మేము బేరమని ఎక్కం. ఇదొక నియమం పెట్టుకోండి. పరమ పవిత్రమైన నందివాహనం మీద పార్వతీ పరమేశ్వరులు భూలోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తూ బయలుదేరారు. వాళ్ళకి మొట్టమొదట తగిలినటువంటి వాడు ఒకటి తగిలెట్టండి. ఇది చాలా గొప్ప కథ. ఒక ఊరుంది. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక అర్చకుడు ఉన్నాడు. ఆ అర్చకుడు ఎప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తితో శివుని అర్చిస్తాడు. శివుడికి నైవేద్యం పెడతాడు. అది చూడగానే పార్వతీదేవికి ఆనందం కలిగిపోయింది. ఈ ఊళ్ళో 3 రోజులు ఉందామండి అని వెంటనే నందివారిని కిందకి దింపింది. ఆయన గంగిరెద్దుగా మార్చింది. అమ్మవారు ఓ బోయ స్త్రీగా మారిపోయింది. అయ్యవారిని కూడా కిరాతకుడిగా మారమంది. ఆ గుడి పక్కనే ఉన్న అడవిలో మకాం పెట్టి రోజు ఈయన ఇచ్చినటువంటి నైవేద్యాలు చూస్తూ ఉండేవారు. అర్చకుడు పొద్దున్నే వచ్చి శివుడికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టాక వీళ్ళు వచ్చి కాస్త ప్రసాదం పెట్టమంటే ఎవడికి పడితే వాడికి ప్రసాదం పెట్టడానికి ఎట్టి, మా శివుడికి తప్ప ఎవడికి పెట్టాలని వాడే. ఎంత భక్తుడు చూడండి, శివుడికే పెడతాడు వచ్చిన తెప్పలు. ఆ శివుడు ఇలా వచ్చాడని తెలియదు పాపం. ఇదొక కర్మయోగం. ఎంత భక్తులకి లింగములోనే శివుడు ఉన్నాడు, ఆయనే వచ్చి తింటాడు. లింగంలో నుంచి దివ్యమంగళ రూపంతో వచ్చి చేతులు చాచి ఆ పులిహారో దద్యోజనమో తింటాడనే ఊహే తప్ప ఇలా మారు వేషంలో వచ్చి తింటాడనే ఊహలేదు. పార్వతీదేవి కేసి శివుడు చూసావా మరి 3 రోజులు ఉందాం, వీడేదో పులిహార పెడతాడన్నావు, ఏం పెట్టాడు పులిహార అన్నట్టుగా చూసేట ఆయన. ఊరుకోండి వాడే పెడతాడు అంది ఇవిడు. మళ్ళీ ఆ ఊళ్ళోనే ఒక గానుగు ఆయన ఉన్నాడు. గానుగు ఆయనకు ఎద్దు ఉంది. అందులో నువ్వు పప్పు వేసి నూనె ఆడిస్తూ ఉంటాడు ఆయన. ఓ మర్రి చెట్టు కింద గానుగు పెట్టుకుని గానుగు ఆడిస్తున్నాడు ఆయన. వీళ్ళిద్దరూ 3 రోజులు ఏదో కిరాతక వేషంలో ఉంటే ఇదేదో చూద్దామని నారదుల వారు వచ్చారు. ఆహా, ఏం అదృష్టం ఇది! ఈ భూలోకం ఎంత అదృష్టం చేసుకున్నది! అంత తేలికగా ఎవరికి దర్శనమివ్వని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో కిరాతక దంపతులై నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా మార్చి ఇక్కడ మకాం పెట్టారు అంటూ వాళ్ళకి దండం పెట్టాడు. దండం పెట్టి, మహాత్ములారా ఇక్కడ ఎంతకాలం ఉంటారు అంటే 3 nights వీ వాంట్ టు స్టే హియర్ అంది పార్వతీదేవి. ఆవిడకి అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. 3 రాత్రులు ఇక్కడ నిద్రపోతాడు కానీ అలాగా అన్నాడు ఆయన. వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుగా, అందుకని అర్చకుడి దగ్గరికి వెళ్ళాడు, ఇటు గానుగ ఆయన దగ్గరికి వచ్చాడు. నారదుడు గొప్పతనం అదే మరి. ఒకరోజు గడిచింది, 2వ రోజు వచ్చి, పార్వతీ పరమేశ్వరులారా నాకు ఒక సందేహం అన్నాడు. నువ్వు సందేహం అన్నావంటే ఏదో జరిగినట్టే, ఏమిటా సందేహం అన్నాడు శివుడు. ఈ ఊళ్ళో శివాలయం ఉంది, అర్చకుడు ఉన్నాడు. ఈ పక్కనేమో ఒక గానుగ ఉంది, దాని మీద కూర్చున్న తెలికలైన కూడా చక్కగా నమశివాయ అంటున్నాడు. ఈ ఇద్దరిలో తొందరగా కైలాసానికి ఎవరు వస్తారు? ఇద్దరు భక్తులు, అందులో సందేహం లేదు. కాకపోతే తొందరగా కైలాసానికి ఎవరు వస్తారు అనగా అప్పుడు శివుడు నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్ట. వెంటనే నారదుడు ముందుగా మన అర్చక స్వామి దగ్గరికి వచ్చాడు. నారదుడిని చూడగానే అర్చకుడు ఆనందంతో పొంగిపోయి, మహానుభావుని అదృష్టం, ఇక్కడికి వచ్చావు, ఈ అడవిలో ఈ శివుడికి నైవేద్యం పెట్టి ఆయన్ని పూజించి తరిస్తున్నాను, ఏమిటి ఇక్కడికి వచ్చామని అడిగితే, ఇప్పుడే నేను కైలాసం నుంచి వస్తున్నానండి, అక్కడ ఒక విచిత్రం జరిగిందండి అన్నాడు నారదుడు. ఏమిటా విచిత్రం అన్నట్టు ఈ అర్చకుడు మళ్ళీ, కైలాసానికి నేను వెళ్ళానా, వెళ్ళగానే అక్కడ శివుడు ఒక చిన్న సూది తెచ్చాడు.
ఆ సూదికి ఒక కన్నం ఉంది, దారం ఎక్కించే కన్నం ఉంటుందిగా, సూదిలో దారం అని ఒక పాట ఉండేది పూర్వం. అలాగా ఆ సూదిలో దారం ఎక్కించే కన్నం ఉంది. సాధారణంగా సన్నని దారమే ఎక్కుతుంది అందులోకి. కానీ శివుడు నేను వెళ్ళేసరికి ఆ సూది బెజ్జంలో నందీశ్వరుణ్ణి ఎక్కించి ఇట్నుంచి అటు అటునుంచి ఇటు నందిని లాగాడు కన్నంలోంచి 3 సార్లు అన్నాడు. అనగానే మన శివభక్తుడు పక్కపక్కనవి అబద్ధాలు 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 అన్నట్టు 3 సార్లు. నారదాలు అన్నీ ఇలా పిచ్చివాగుడే ఒకతో సూది కన్నం ఎంత ఉంటుంది, సన్నని బెజ్జం అది. ఆ బెజ్జంలోంచి దారం ఎక్కడమే కష్టం. నందీశ్వరుడు తోక కాదు కదా, తోకలో ఉన్న వెంట్రుకు కూడా దూరదు, ఎందుకంటే నందీశ్వరుడు బాగా భారీగా అయ్యాడు కనుక. అటువంటి నందీశ్వరుడిని సూది బెజ్జంలోంచి అటు ఇటు లాగాడు 3 టైమ్స్. ఎందుకు సోది కబుర్లు, అందుకే నేను నారదుడు అని కొందరు, కలహభోజనుడు అని కొందరు అంటారు. ఈ కబుర్లు పద్మాకర్ గారి పురాణం దగ్గరికి వెళ్ళి చెప్పు, వాళ్ళు వింటారు, నేను విన్నాం అన్నట్ట. నారదుడు నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇప్పుడు ఈ గానుగ ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా గానుగ గిర్రం తిప్పుకుంటూ ఓం నమ శివాయ అని పాడుకుంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. రాగానే ఆయన తెల్లబోయి ఒక్కసారి గానుగ ఆపి, ఎద్దుని ఆపి, మహాత్మా నారద, ఏమి విచిత్రం ఇది, ఏదో నూనె అడుకుంటూ వ్యాపారం చేసుకు బతుకుతుంటున్న నా దగ్గరకు వచ్చావు, ఏం పని మీద వచ్చావంటే ఏ పని లేదు, నిన్ను ఆశీర్వదిద్దాం అని వచ్చాను అన్నట్ట. ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు ఆయన కూడా. డైరెక్ట్గా కైలాసం నుంచి వస్తున్నాను అన్నాడు ఆయన. మా పరమాత్ముడు పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు అన్నట్ట కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన. కన్నీళ్ళు అంటే ఏడుపోలు కదా, ఆనంద బాష్పాలు. ఆనందంతో కన్నీళ్లు గారిచి మా శివుడు ఏం చేస్తున్నాడు స్వామి అనగానే, శివుడు ఏం చేస్తున్నాడా చెబితే నువ్వు నమ్మవలేదు అన్నట్ట. అసలు చెప్పకుండా నమ్మవంటే ఎలాగండి అన్నాడు ఈయన. ఎందుకంటే అంత పూర్వం ఒక ఆయన నమ్మలేదు కదా, అంతటి పండితుడు అర్చకుడే నమ్మలేదు, వీడు నమ్మడేమో అని అనుకుని నమ్మవలేదు అన్నట్ట. నమ్ముతాను చెప్పండి అనగానే, శివుడు నేను వెళ్ళేసరికి ఒక సూది బెజ్జం నుంచి నందిని అటు ఇటు నుంచి అటు అవుతున్నాడు అనగానే ఆయన 2 చేతులు జోడించి మా శివుడికి దండం, ఆయన చేయలేని పనే ఉంది, శివుడికి అసాధ్యం ఎక్కడుంది అన్నాడు. అదేమిటయ్యా, సూది కన్నం సన్న కదా, ఆ సన్నని కన్నంలోంచి నందీశ్వరుడే కాదు, నందీశ్వరుడు తోక వెంట్రుకు కూడా దూరదు కదా అంటే, అలాంటి మాటలు మీరు మాట్లాడచ్చా అండి, మా శివుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను ఈ మర్రి చెట్టు కింద కూర్చొని గానుగు తిప్పుతున్నాను. ఈ మర్రి చెట్టు కాయ చూడండి, ఈ కాయలో విత్తనం ఎంత ఉంది, చిన్ని విత్తనం. మీరు చూసారుగా మర్రికాయలో గింజ విత్తనం ఇంత పెసరు ఉంటుంది. సూక్ష్మమైన విత్తనంలో ఎంత పెద్ద చెట్టు పెట్టాడు, ఎంత పెద్ద చెట్టుకి మళ్ళీ ఎంత విత్తనం పెట్టాడు. ఇన్ని కాయలంటే ఇన్ని చెట్లు రోజు నా మీద పడుతున్నాయి, అయినా నేను బతికానా లేదా. ఎంత పెద్ద ఎద్దు, గానుగెద్దు నేను చెబితే గుండ్రంగా తిరుగుతోంది. చిన్ని నువ్వు గింజలో ఎంత గొప్ప నూనె పెట్టాడు, ఎంత నూనె అభిషేకానికి వాడమన్నాడు. మళ్ళీ ఈ నూనె ఎంత విచిత్రమైందో తెలుసా, ఈ నూనె చేతికి తగిలితే జిడ్డు పోదు, అవునా? మీరు చేతికి నూనె రాసుకోండి, జిడ్డు అలా ఉండిపోతుంది, ఎంత కడుక్కున్నా పోదు. అదే జిడ్డు నాలుక మీద వేసుకుంటే జిడ్డు ఉంటుందా చూడండి మీరు ఒకసారి. మీరు ఎప్పుడైనా ఈ నాలుక ఎంత గొప్పది, ఈ నాలుకని ఎవరిచ్చారు, మా శివుడు ఇచ్చాడు. మీరు చూడండి ఎప్పుడన్నా నాలుక మీద ఏం వేసినా నాలుగుకి జిడ్డు ఉంటుందా, వెన్న రాయండి జిడ్డు పోతుంది, పెదవులకు రాస్తే ఇంకా కాసేపు జిడ్డు ఉంటుంది, కానీ నాలుక మీద పడితే అది ఎంత జిడ్డైనా వెంటనే వెళ్ళిపోతుందండి. నాలుకని జిడ్డుగా ఉందని తోమవలసిన అవసరం లేదు. మా ఇద్దరు గొడవ, ఎంత గొప్ప యంత్రం ఈ నాలుక, ఈ నోరు. లీటర్ నూనె తాగండి, మళ్ళీ నాలుక మీద చేయట్టండి, నూనె జిడ్డు ఉండదు. అదే ఒంటి మీద వేసుకోండి, జిడ్డు అలాగే ఉంటుంది. అసలు ఏ ఫుడ్ అయినా అంతే, నాలుక మీద మాత్రం దాని యొక్క ప్రభావం ఉండదండి. ఏమిటో విచిత్రం. నాలుక మండచ్చు కారం వేస్తే, కానీ నూనె జిడ్డు కానీ ఇంకో తడి కానీ ఇలాంటి యొక్క ప్రభావం ఉండొచ్చు అండి. మీరు ఇటువంటి ఎన్నో విశేషాలు ఆయన చేశాడు. ఒక మనిషి నుంచి కొన్ని కోట్ల మందిని సృష్టిస్తాడు, కోట్ల మందిని ఒక్క మనిషి ద్వారా సంహరింపజేస్తాడు. అణువులో బ్రహ్మాండం పెడతాడు, బ్రహ్మాండంలో అణువు పెడతాడు. ఆయన తలుచుకుంటే సూది బెజ్జంలోంచి నందీశ్వరుణ్ణే కాదు, భువన బ్రహ్మాండములను కూడా ఇటు అటు అటు ఇటు పెట్టి లాగుతాడు. అనగానే వెంటనే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. పార్వతీదేవి కేసి పరమేశ్వరుడి కేసి చూశాడు. ఏమయ్యా ఇప్పుడు ఏమన్నాడు, ఇంకా డౌట్ ఉందంటే, ఇంకేం డౌట్ అండి, ఇంత క్లియర్ అయిపోయిందే అన్నాడు ఆయన. చదువుకున్నవాడికి అహంకారం ఉంటుంది, బాగా వెర్రి ఆలోచన చేస్తాడు. చదువు లేనివాడు ఒకే దెబ్బ, ఏం లేదు, ఎక్కువ ఆలోచించడు, పరమాత్మను పట్టుకుంటాడు. మీరు దాన్ని బట్టి ఆలోచించండి. బాగా చదువుకున్న వ్యాకరణ పండితులు ఉంటారా, వాళ్ళు లాగానం పేకానం, ఈ శబ్దం అండి గ్రామేయం ఉందా, గ్రామీణం ఉంది కానీ అంటాడు. అదే పెద్దగా సంస్కృతంతో పరిచయం లేనివాడు, మా గురువు గారు చెప్పారు గ్రామేయం ఉంటుందని నమ్ముతాడు, అందువల్ల గురుకటాక్షం పొందుతాడు, వాడికి రాదు.
మీరు ఎక్కడైనా చూడండి, మీ భక్తులు ఇదిగో నర్మదలో ఈ తీరంలో స్నానం చేయండి అంటే రెండో ప్రశ్న లేకుండా స్నానం చేస్తున్నారు, మీరు ధరిస్తారు. అదే కాస్త చదువుకుని వాడు కూడా పురాణం చెప్తాడు అనుకోండి, పురాణ వాచస్పతులు, అబ్బో ఎంతమంది ఉన్నారు మరి, బృహస్పతులు, వీడు మతులు, వీళ్ళకి మాత్రం చెబుతారు కానీ నమ్మకం ఉండదు. ఎన్ని చెబుతారు, ఆ రేవుకి వెళ్ళక్కర్లా, ఇంట్లో రేవు ఉంది, ఈ రేవులో చావు అంటాడు. అంతా మళ్ళీ తుస్సును గాలి తీసేస్తారు. ఎక్కడ లేడు దేవుడు అంటాడు, పైగా సోది కబుర్లు మళ్ళీ. ఎక్కడ లేడు దేవుడు అన్నప్పుడు ఎందుకు మళ్ళీ నీకు ఇడ్లీ, మళ్ళీ నీకెందుకు కట్టు పొంగలి, మళ్ళీ నీకెందుకు అదేదో పలావు, వెజిటబుల్ పలావో, ఇంకో కోడి పలావో, ఇవన్నీ నీకెందుకు, అన్ని చోట్ల పరమాత్మ ఉంటే. ఈ సోది ఎక్కువ తప్ప వీళ్ళకి నమ్మకం తక్కువగా ఉంటుంది. నిజమైన విశ్వాసము కలిగినటువంటి వాడు మాత్రమే భగవంతుడిని పొందగలుగుతాడు. దానికి చదువుతో సంబంధం లేదు. ఎక్కువ మంది చదవక్కర్లా. మీరందరూ అటువంటి భక్తులు కాబట్టి అభిషేకం చేయండి అంటే చేస్తారు, పువ్వు వేయండి అంటే వేస్తారు. ఈ జపం చేస్తే శుభం కలుగుతుంది అని నేను చెబితే నమ్మి చేస్తున్నారు, ఫలితం పొందుతున్నారు. నమ్మని వాడిని ఏం బాగు చేస్తాం, బోడి తెలివితేటలు ఉపయోగించేవాడిని ఏం చేయగలుగుతాం. అందువల్ల ఒక్కొక్కప్పుడు పాండిత్యం కంటే జన్మ కంటే భక్తే గొప్పది. అందుకే భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు. భక్తి కిం న కరోతి, భక్తి కిం దేనిని నా కరోతి చేయలేదు అంటే భక్తి చేయలేని పని అంటూ ఏదన్నా ఉందా, లేదని అర్థం అనమాట. భక్తితో ఏ పనైనా చేయగలుగుతాం. అందుకే అన్నిటికంటే గొప్పది భక్తి. అటువంటి భక్తి వాడి దగ్గర ఉంది కనుక ఆ గానుగాయను తొందరగా ముక్తి పొందుతాడు అని నిరూపితమయ్యింది. ఇప్పుడు నారదునికి అనుమానం వచ్చింది. ఈ ఇద్దరిని పరిశీలించాం, ఇద్దరూ భక్తులే, కానీ ఈ మొదట నేను చదువుకున్నాను, అభిషేకంలో నేను మంత్రాలు వాడతాను అనుకున్నాడు. ఆ అహంకారం వల్ల ఆయనకి ముక్తి కొంతకాలం ఆలస్యం అవుతుంది. ఈయన వేం పట్టించుకోకుండా కేవలం శివుడు ఏదైనా చేయగలడనే నమ్మకంతో ఉండడం వల్ల తరించాడు. ప్రస్తుతం ఇదే భూలోకంలో ఇక్కడికి కొంచెం దగ్గరలో నర్మదా తీరంలో భృగువు అని ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఈ భృగువు కూడా నీ అనుగ్రహం పొందుతాడా అన్నట్ట. వెంటనే పార్వతీదేవి, ఏమిటేమిటి భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్నాడా, అయితే మనం తక్షణం అక్కడికి వెడదాం అని 3 రాత్రులు పూర్తి కాకుండానే ప్రయాణం అంది. మళ్ళీ విష్ణువు, బ్రహ్మ అందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మ వద్దమ్మ 3 రోజులు ఇక్కడ ఉండు, నువ్వు ఉంటే నీ పేరు మీదుగా ఈ క్షేత్రం పవిత్రమవుతుందని ఆవిడ బతిమారి 3 రాత్రులు ఉండేలా చేశారు. బ్రహ్మ విష్ణువుల మాట కాదనలేక ఆవిడ అక్కడ 3 రాత్రులు ఉంది. 4వ రోజు ఉదయమే బయలుదేరి నందివాహనం మీద ముందుగా శివపార్వతులు, వెనక నారదుడు బయలుదేరారు. హాయిగా ఆకాశ మార్గంలో వాహనం మీద ఆయన ఏ వాహనం లేకుండానే ఎగరగలడు. ఈయన నారదుడికి ఉన్న దివ్యశక్తి ఎక్కడికైనా పెడతాడు. అసలు దేవతలంటే వాళ్ళే కదండి. నిజం చెప్పాలంటే శివుడికి మాత్రం వాహనం కావాలా, ఏదో నందీశ్వరుడి మీద అభిమానంతో తప్ప, లేకపోతే ఆయన తలుచుకుంటే ఆయనే ఎగరగలడు. అసలు ఎగరక్కర్లా, కన్ను మూసి తెరిచేలోపు అంతటా నిండి ఉన్నవాడు ఎక్కడి నుంచైనా రాగలడు. ప్రహ్లాదుని రక్షించడానికి గరుడు వాహనం మీద వచ్చాడా విష్ణువు? ఎరా డింభగా ఎక్కడున్నాడంటే, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటి అనగానే అక్కడ పెద్ద స్తంభం ఉందిలేండి. డింభక సర్వస్థలముల అంభోరుగనేత్రుడుండు ననుచు మిగుల సమరంభంబున బలికెదవి స్తంభంబున జోపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నాడు. అంతటా ఉన్నవాడు ఎందులో ఎందుకు ఉండడు అన్నాడు. ఆయన చేత్తో కొట్టట్టు. ఆయన మనకి సినిమాల్లో గద విసిరినట్టు కత్తితో కొట్టినట్టు ఏం లేదు. అరచేత సభామండప స్తంభంబు వ్రేసిన అని ఉంటుంది పోతన గారి భాగవతంలో కూడా. అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టగానే ఆ స్తంభం పగిలిపోయింది. దాన్ని బట్టి హిరణ్యకశిపుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. చేత్తో స్తంభాన్ని పగలగొడితే గరుత్మంతా రావాయ్ ప్రహ్లాదుడు పిలుస్తున్నాడు అని గరుత్మంతు మీద ఎక్కి అలా అలా ఎగురుకుంటూ ఏం రాలేదు ఆయన. స్తంభం కాదు, మొత్తం ప్రపంచమంతా తన దివ్యశక్తితో నిండి ఉన్నట్టు, ఆయన వ్యాపించి ఉన్నట్టు. ఎక్కడ నుంచి పిలిస్తే హిరణ్యకశిపుడు అక్కడి నుంచి రావడానికి వీలుగా. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు ఎక్కడున్నాడని. అప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడంటాడు. అప్పుడు వాడు స్తంభంలోంచి అంటే స్తంభంలోంచి, జెండాలోంచి అంటే జెండాలోంచి, మైకు గొట్టం అంటే మైకు గొట్టంలోంచి, పువ్వు అంటే పువ్వులోంచి, నవ్వు అంటే నవ్వులోంచి, కొవ్వు అంటే కొవ్వులోంచి రావడానికి వీలుగా అంతటా తన మహామహిమతో నరసింహాకృతితో నిండి ఉన్నాడు అని రాశారు భాగవతం. ఆయన పరమాత్మ అంటే ఆయన లేని చోటు లేదు. అందుకే స్తంభంలోంచి టక్కులు వచ్చాడు, చంపేశాడు. ఇప్పుడు ఆయనకి ఏది వాహనం? కాబట్టి వాహనం ఉంది కాబట్టి సరదాగా అప్పుడప్పుడు ఉపయోగిస్తాడు తప్ప ఈ వాహనం లేకపోతే ఆయనకి బెంగ లేదు. ఎక్కడికైనా ఆ క్షణమే వెళ్ళగలిగే
అనంత వ్యాపక శక్తి పరమాత్మ సొత్తు. ప్రస్తుతం అలాగే నంది మీద ఎక్కి పార్వతీ పరమేశ్వరులు వచ్చారు తప్ప వాళ్ళు అక్కడ లేరా? అదే నారదుడు కూడా అంతే, ఏ వాహనం లేకుండా ఆకాశాలు ఎగరగలడు. భగవంతుడిచ్చిన వరం వల్ల నారదుడు తలచినంత మాత్రం చేత ఎక్కడికైనా వెడతాట. కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడికి ఎక్కడికైనా తేడా లేకుండా వెళ్ళగలడు. పద్మాకర్ గారి పురాణానికి రావాలంటే టక్కున వచ్చేస్తాడు నారదుడు ఇక్కడికి. అయినా నారదుడు రావాలంటే నేనే నారదుడిగా ఇంక మళ్ళీ వేరే వచ్చేదే ఉందిలండి. కాబట్టి వచ్చి అక్కడ కూర్చొని పురాణం చెబుతారు. అలా నారదుల వారు వెనక వస్తూ ఉండగా ఇద్దరు భృగు ఉన్న చోటుకు వచ్చారు. అక్కడ భృగువు కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉంటే అప్పటికి 1,00,000 సంవత్సరములు గడిచాయి. పార్వతీదేవి కోపం వచ్చేసింది. అందుకే నిన్ను రుద్రుడని, ఉగ్రుడని, క్రోధి అంటారు అంది భర్తకేసి తిరిగి. ఏదో ఊరుమురిమి మంగళం మీద పడినట్టు మధ్యలో నా మీద పడ్డావేమిటి, ఆయన తపస్సు చేస్తూ ఉంటే అన్నాడు శివుడు. మరి నీ మీద పడక ఏమంటమంటావు? 1,00,000 సంవత్సరముల నుంచి తిండి లేక బక్క చిక్కిపోయి ఎండిపోయి నదీ తీరంలో శివశివ శివశివ అంటున్నాడా, ఓం నమశివాయ అంటున్నాడా? అంత కఠోర తపస్సు చేస్తున్న ఈ భక్తుణ్ణి అనుగ్రహించకుండా నాతో పాటు నంది మీద అటు ఇటు తిరుగుతావా? అసలు నీకు జాలి ఉందా అందండి ఆవిడ. ఇందులో ఈ కథ చదువుతున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. శివుణ్ణి నిలదీసింది. ఈ ప్రపంచంలో మొగుడిని నిలదీసే శక్తి ఒక పెళ్ళానికే ఉందన్నారు. నేనల్లా వ్యాసుడు అన్నాడు. వాడు ఎంత గొప్పవాడైనా వచ్చగాక అలా పట్టుకుందా. ఇప్పుడు ఇక్కడ ఊరికే బయట ముసలాడు మా ముసలావాడు అంటాడు కానీ ఇంటికి వెళ్ళిందా ఏమాయ ముసల్ అందా. ఇంకా ఆయన అస్సలు కింద పడవలసింది. ఆయన ఏంటి, మీరేంటి, నేనేంటి, మీకు నేను చెప్పాలేంటండి, టాప్ మోస్ట్ సీనియర్స్ మీరు. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఆ సమయం వస్తే మాత్రం ఆవిడ అలా పట్టుకుందంటే ఆగవలసిందే అని నేను అనలేదు. మళ్ళీ నా మీద పడకండి. ఇది వ్యాసులు వారు రాశారు పురాణంలో. అందువల్ల మీకు ఏదైనా అనుమానం వస్తే ఆయన అడగండి, కనపడితే. మళ్ళీ ఇప్పుడు గురువుగారు ఇలా అన్నారా అని అనొద్దు. ఎందుకంటే నేనేం చెప్పినా వ్యాసుడు చెప్పిందే చెబుతాను తప్ప నా సొంత పెత్తనాలు ఇట్లా ఇవన్నీ వ్యాసాలు, ఆయన రాసిన వ్యాసాలు, గురువుగారి వ్యాసాలకు. అంత గట్టిగా అడగగానే ఆయన నవ్వి, పార్వతి, నేను పాపాత్ముల మీద రౌద్రం చూపిస్తాను, పరమ పాపాత్ములైన రాక్షసుల మీద ఉగ్రత్వం చూపిస్తాను, కానీ భక్తుల దగ్గర నేను ఎంత కరుణామూర్తినో నీకు తెలుసు. నా వంటి కరుణామూర్తి లేడంటారు. నన్నంతా భోలాశంకరుడు అంటారు. ఉట్టి అమాయకుడు అనమాట. మాయా మర్మం తెలియదు. మిగతా వాళ్ళకంటే తొందరగా దొరికేవాడు శివుడే కదా. ఆయన భోలాశంకరుడు, కరుణాశంకరుడు. పిడికెడు బూడిద తింటూ 6 నెలల్లో తపస్సు చేస్తే మయుడు అనేవాడికి దొరికాడు. అలాగే సాల్వుడు అని ఒకడున్నాడు. సాల్వుడు శిశుపాలుడికి, జరాసంధుడికి, దంతవక్తుడికి స్నేహితుడు. వాడు మహాభారతంలో సాల్వుడి పేరు ఎరగనివాడు ఎవరు ఉంటారు? భీష్ముడి చేతిలో తుక్కుగా ఓడిపోయినవాడు వాడే. అంబని పెళ్లి చేసుకుంటానని తర్వాత వదిలేసినవాడు వాడే. వాడు 6 నెలలు రోజు గుప్పెడు బూడిద తిన్నట్టంతే. కేవలం గుప్పెడు బూడిద, పిడికెడు బూడిద తింటూ 6 నెలలు శివుడిని మెప్పిస్తే శివుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు వాడు నాకు విమానం కావాలి, దానికి సౌంభకము లేక సౌభకము అంటారు, ఆ విమానం ఇమ్మన్నాడు. ఈ విమానం ఆకాశంలో భూమి మీద ఎక్కడైనా తిరగాలి, నీళ్లలో కూడా తేలాలి. అది ఒక్కో చోట కొరివిలా కనపడాలి, ఒక్కో చోట చతురస్రాకారం, ఒక్కో చోట దీర్ఘ చతురస్రంలో ఉండాలి. దానిలో బాత్రూములు, స్నానాలు, మలమూత్ర విసర్జనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉండాలి. అది మామూలు విమానం కాదు, అద్భుతంగా ఉండాలి. అందులో అన్ని పదార్థాలు కోరితే రావాలి, ఆహారాలు రావాలి, కత్తులు, కటార్లు, గదలు ఉండాలి. ఈ విమానం ఇస్తే దీంతో కృష్ణుడు చంపుతానన్నాడు. వెంటనే ఇచ్చేసాడు ఆయన. పిడికెడు బూడి తింటే ఇచ్చేసాడు అడ్డగాడిదికి. అంత కరుణామూర్తి ఆయన. ఆ విమానంతో ద్వారక మీద దండెత్తాడు వాడు. ఆ సమయంలో రాజసూయాగంలో ఉన్నాడు కృష్ణుడు. ఆ యాగం అయ్యి వచ్చేలోపు ప్రద్యుమ్నాదులు ఆ విమానాన్ని చావుదెబ్బలు కొట్టారు. కానీ ఆ విమానం గొప్ప విమానం. చిట్ట చివరికి మళ్ళీ కృష్ణుడు వచ్చి వాడిని చితకొడి చంపేశాడు. అది వేరే విషయం అనుకోండి. విమానాన్ని గత్తో కొడితే ఆ శ్రీకృష్ణుడి కౌమోదకి దెబ్బకి ఆ విమానం తుక్కు సముద్రంలో పడిపోయింది, ద్వారక దగ్గర పశ్చిమ సముద్రంలో. ఆ తర్వాత వాడిని కూడా నరికి అవతల పారేశాడు చక్రంతో. సాల్వుడు అలా చచ్చాడు. ఇలా పరమాత్ముడు అంటే లక్షణం ఏమిటి? పిలిస్తే పలుకుతాడు. చిన్న చిన్న తపస్సులకు మెచ్చుకుంటాడు. పెద్ద ఉగ్ర తపస్సు కూడా అక్కర్లా. అటువంటి పేరు నాకు. అటువంటిది నన్ను కరుణాస్వరూపుడు కాదు, రుద్రుడు, ఉగ్రుడు అంటున్నావు ఏమిటంటే, మరి ఉగ్రుడువి కాక రుద్రుడువి కాకేమిటి? 1,00,000 సంవత్సరములు తపస్సు చేసిన ఈ భృగు మహర్షిని నీవెందుకొని తొందరగా అనుగ్రహించలేదు? ఎందుకు అతనికి వరం ఇవ్వలేదు అనగా అదే ఆ కారణం. ఇతను పొద్దున్న తపస్సు చేసి సాయంకాలానికల్లా కోపం తెచ్చుకుంటాడు. కోపం వల్ల తపస్సు అంతా పాడైపోతుంది. తపస్సు పాడైపోతే నేనే వరం ఇస్తాను అన్నాడు ఆయన. పొద్దుట ఓం నమశివాయ అనేవట,
సాయంకాలానికి ఏదో కోపం వచ్చేస్తుంది అనమాట. కాకి కావు అంటే కోపం, కొంగ కోయి అంటే కోపం, అన్నీ కోపాలే. కోపిష్టి వాడికి మహాతపస్సు నశించిపోతుంది. ఉదయం చేసిన పుణ్యం ఆ ఉదయమే, సాయంత్రం చేసిన పుణ్యం ఆ సాయంత్రమే కోపం వల్ల నశించిపోతుంది. ఎంత భయంకరం ఆలోచించారు ఇప్పుడు కోపం. ఈ కథ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. పరమ పవిత్రమైన ఈ భృగుగచ్చ తీర్థం ఉందే, ఇది స్కాంద పురాణంలో ప్రత్యేకంగా 192 అధ్యాయంలో చెప్పారు. దానికి ముందంతా భృగువు యొక్క కథ వస్తుంది, చిట్ట చివర నారాయణుడు పుట్టడం ఈ కథ అంతా వస్తుంది అన్నమాట. భృగుగచ్చ తీర్థం అని యూట్యూబ్లో కొట్టినా, యూట్యూబ్ కాదు అదేదో గూగుల్లో కొట్టేసి, ఈ మధ్యనంతా గూగుల్ అవధానాలేగా, డిక్షనరీలు చూడడం మానేశారు, గూగుల్లోనే కొట్టేయడం అనమాట. కత్తు అంటే ఏమిటి, ఇంకో నత్తు అంటే ఏమిటి అని కొట్టేస్తూ వచ్చేస్తుందట, అందులో డిక్షనరీ దొరికేస్తుందట. మేము అవధానాలు చేసేటప్పుడు ఇవేం కొట్టుకోకుండా చేసేవాళ్ళం, మా బుర్రతోటి కొట్టుకునేవాళ్ళం అని. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వచ్చేసాయి. చాలా అద్భుతమైన కథ ఇది, భృగుగచ్చ తీర్థం. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కొక్క అధ్యాయం అయి ఉండొచ్చు కాబట్టి. రేవాఖండంలో ఉన్న గొప్ప కథ. కేవలం కోపం వల్ల తన జీవితం చాలా దెబ్బతీసుకున్న వాళ్ళలో భృగు ఒకడు. కాబట్టి రేపటి నుంచి మీరేం చేయాలి, కష్టపడి 1 గంట సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి వెంటనే ఏం చేయాలి, బయటకు వచ్చి తెగతిట్టేయాలి. అప్పుడు ఆ శక్తి అంతా ఉంటుంది కదా, అంతేనా? అందువల్ల ఎప్పుడు జపం చేశాక చాలా సాధువుగా ఉండాలట. జపము, హోమము, స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం, ఇవన్నీ శాంతంగా ఉన్నవాడికి మాత్రమే ఫలిస్తాయి. క్రోధం సర్వనాశనమునకు మూల కారణమవుతుంది, పతనమునకు మూల కారణమవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మనకి పరమాత్ముడు ఇచ్చిన గొప్ప సందేశం, కృష్ణుడు చెప్పిన సందేశం. ఒకదాన్ని వెనక మరొకటి, ఒక దుర్గుణం పుట్టి మనిషి ఎలా పతనమవుతాడో చెప్పారు. ఒక వస్తువుని పదే పదే ధ్యానం చేయటం వల్ల దాని మీద స్నేహం ఏర్పడుతుంది. తేలిగ్గా చెప్పాలంటే, ఒక ఆయన ఒక 25,000 పెట్టి కొత్త సెల్ ఫోన్ కొన్నాడు. ఏవో రకరకాలు వస్తున్నాయి ఈ మధ్యన సెల్ ఫోన్లు, దాన్ని టచ్ స్క్రీన్లు, పిచ్చి స్క్రీను, ఏదో ముచ్చిక స్క్రీను, ఇంకా కూడా వస్తున్నాయి కొత్త. ఏంటో అబ్బాయి కొత్త కొత్త ఫోన్లు ఏమిటో, డబల్ ప్లస్ ఏంటి, ఏదో మొత్తం మీద ఏదో దిక్మాల ఫోన్, నాకెందుకు కానీ ఇలా రకరకాల ఫోన్లు వచ్చాయి. ఒకటికి బాగా డబ్బు ఉంది, అందుకని వాడు ఓ 25,000, 30,000, 50,000, 1,00,000 పెట్టు ఒక మంచి ఫోన్ కొన్నాడు. ఎలక్ట్రానిక్ ఫోను ఏదో అంటారు, తనకి ఈ ఫోన్లకు చాలా పేర్లు వచ్చేస్తున్నాయి. ఐఫోన్, అది ఐఫోను, యూ ఫోను, ఉయ్ ఫోను, ఇలాంటి ఫోన్ ఒకటి తెచ్చాడు. ఫోన్ తెచ్చినోడు తినగా ఉంటాడు కదా, ఉపన్యాసంలో పురాణం వింటూనే ఉన్నట్టుగా ఇలా గొట్ల గొప్పలు చూస్తూ మళ్ళీ ఎవరికి తెలియకుండా కిందలో నొక్కుంటూ ఉంటాడు. ఏమేవు 8 గురువుగారు వదిలేస్తారు. ఇవాళ శుక్రవారం, పెసరట్టు ఉప్మా, పెసరట్టు వేసేవు పెద్ద అట్టి అంటాడు. వెంటనే ఆవిడ, నీ మొహానికి ఉపన్యాసం అక్కడ చెబుతుంటే నేను ఇక్కడ పెసరట్టు వేయాలా, నాకు సీరియల్ లేదా అని ఆవిడ. ఇద్దరు కొట్టుకుంటుండేదో మనకు తెలియదు. ఏది పెళ్ళైన వాడైతే, తాతగారు లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆయన వెళ్ళిగానే ఏమి ఎరగనట్టే వచ్చేటప్పుడు చెప్పేస్తారు, పులిహార చెయ్యి లేకపోతే పిండి అని. ఇలాంటి కూరగాళ్ళు వీళ్ళకుండే వీళ్ళకుంటాయి. ఒరే వాలీబాల్ ఆడుతున్నావా, నేను వచ్చేదాకా పురాణం అయ్యేదాకా ఇక్కడ గురువుగారి దగ్గర నమ్మించి చంద్రశేఖర అష్టకం చదువుతున్నాను ఏమనుకుంటున్నావు, నేను వచ్చేదాకా వాలీబాల్ పుచ్చుకున్నా పతంగం ఎగరేసిన ఊరుకోని రోయ్ అని వీడు. ఇలా ఎవడు కూడా ఈ టచ్ స్క్రీన్ కొట్టుకుంటూ ఉంటే ఈ ఫోన్ పక్కవాడు చూశాడు. వాడికి ఇంక అవధానం పోయింది. ఈ కుర్రాడికి ఇంత టచ్ స్క్రీన్ ఐఫోన్ ఉండగా నాకెందుకు ఉండకూడదని 2 సార్లు చూశాడనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః, పుంసః పురుషునికి ధ్యానించడం వల్ల, అంటే ఈ వస్తువుని పదే పదే చూడడం వల్ల ఆ వస్తువే కావాలనే కోరిక కలగడం వల్ల స్నేహం ఏర్పడిందట. పదే పదే వస్తువుని ధ్యానించాడు అనమాట. ధ్యానించడం అంటే ఏమిటనమాట, ఐఫోన్ 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 అని వీడే ఐఫోన్ అయిపోయాడు, వాడు తానే ఫోన్ అయిపోయాడు.
దాన్ని ఏమంటారు? సంగః తేషు ఉపజాయతే. ఆ వస్తువుల మీద వాడికి స్నేహం కావాలనేటటువంటి స్నేహం ఏర్పడింది. ఈ సంఘం ఏమవుతుంది? క్రమంగా ఫోన్ చూశాడు, దాని మీద వాడికి వ్యామోహం ఏర్పడింది. వ్యామోహమే స్నేహం అంటే. ఈ స్నేహం కొంత పెరిగిన తర్వాత సంగాత్ సంజాయతే కామః. ఈ సాంగత్యం వల్ల కోరిక ఏర్పడింది దాని మీద. ఇక్కడ క్రియాపదములలో ఎక్కడైనా ఉపసర్గ లేకుండా లేదు చూడండి. ఉపజాయతే, సంజాయతే అంటే ఒకదాని మీద ఒకటి ఇంకా పెరుగుతుందన్నమాట కోరిక. అది కావాలనే కామం పెరిగింది. ముందు చూశాడు, ఐఫోన్ మీద స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ స్నేహం ఏమైంది? ఈ ఫోను నాకు కావాలనే కోరికగా పరిణమించింది. కొనుక్కోలేడు కదా వీడి దగ్గర. ఫైనాన్షియల్లీ మా డాడీ కొంచెం వీక్ అనుకున్నవాడు ఇప్పుడు ఈ ఫోన్ కొనలేడు. కొనలేకపోతే ఏమవుతుందన్నమాట? కామాత్ క్రోధ అభిజాయతే. ఈ కోరిక వల్ల ఆ కోరిక తీర్చుకోలేకపోతున్నాను, ఫోను కొనలేకపోతున్నాను అనే బాధ క్రోధముగా పరిణమించింది. బాగా కోపం పుట్టేస్తున్నాను లోపల. ఒక్క ఐఫోన్ కొనుక్కోలేకపోతున్నాను, ఒక్క ఫోన్ కొనుక్కోలేకపోతున్నాను, గురువు గారితో విమానంలో వెళ్ళలేకపోతున్నాను, ఇలా ఏదో కోరిక మొత్తం మీద ఈ కోరిక పెరిగిపోయింది. ఆ కోరిక క్రోధం అయ్యింది. క్రోధం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఒకదాని తర్వాత ఎలా పతనం అవుతున్నాడో. ముందు చూశాడు, అది కావాలని ధ్యానించాడు, ధ్యానం వల్ల కోరిక పెరిగింది, కోరిక తిరగకపోతే క్రోధం వస్తుంది, క్రోధం వల్ల సమ్మోహ అంటే తనను తాను మర్చిపోతాడు, ఒళ్ళు తెలియదు, కోపం పెరిగిపోతే ఏమైపోతాడు? అయిపోతాడు. అప్పుడు వాడు పశువు అయిపోతాడు, తాను మర్చిపోతాడు. అసలు తానెవరో తెలియని ఆలోచన తట్టని స్థితిని సమ్మోహం అంటారు. మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు ఆలోచన వస్తుందో రాదు. అందుకే కోపం వస్తే నేను మనిషి కాదంటాడు, ఒప్పుకుంటున్నాడు వాడు. కోపం వస్తే వాడు రాక్షసులో పశువు అయిపోతాడు అనమాట. అందరూ ఆ మాట అంటారు, కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదని చెప్పేసుకుంటున్నాడు వాడు. నిజం చెబుతాడు. ఆ కోపం వల్ల వాడికి ఏ ఆలోచన పనిచేయదు. అప్పుడు వాడు ఏమైపోతాడో వాడికే తెలియదు. దాన్ని సమ్మోహం అన్నారు. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ఇప్పుడు సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశించిపోతుంది. అప్పుడు వాడి పేరు కూడా వాడు గుర్తురాదు. అందుకే ఆ కోపంతో తడబడతాడు, అంటాడు. అసలు ఏం చేయాలో తెలియదు. జ్ఞాపక శక్తి క్రమంగా నశిస్తుంది. ఈ జ్ఞాపక శక్తి నశిస్తే ఏమవుతుంది? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. తెలివితేటలు నాశనం అయిపోతాయి. జ్ఞాపక శక్తి పోతే తెలివి నశించిపోతుంది. బుద్ధి నశిస్తే ఏమవుతుంది? ఇప్పుడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశిస్తే ఆ వ్యక్తి నశ్యతి అంటే నశిస్తాడు, ప్రణశ్యతి అంటే సర్వనాశనం అయిపోతాడు. ఇక వాడు ఎందుకు పనికిరాడు, సర్వనాశనం అయిపోతాడు. ఒక్క వ్యవహారం ఎంత చివరికి తీసుకెళ్ళిందో ఆలోచించండి. ఇది తెలుసుకుని దేన్ని ధ్యానించకు, పరమాత్మని తప్ప పనికి మాలిన వస్తువుని ధ్యానించకు అని ప్రారంభంలో చెప్పారు. ఇన్నింటినీ నాశనం చేసి నిన్ను పడగొట్టే ప్రధానమైన శత్రువు, ఒక వ్యక్తికి శత్రువు ఎవరు? తపస్సుని, జ్ఞానమును, యాత్రలను, కుటుంబమును అన్నిటినీ నాశనం చేసే భయంకర నీచ పదార్థం క్రోధం. ఆ క్రోధం ఒక్కటి జయించామా ఇంక వాడిని మించిన వాడు లేడు. కానీ ఎంతకించుకున్న క్రోధం అంత తేలికపోతుంది. నేను చెప్పాక కథ మీకు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించినట్టే ఉంటుంది వాడు. ఆ క్రోధమే భృగు మహర్షి యొక్క తపస్సు పాడి చేసేస్తుందట. పగలు కష్టపడి నమశివాయ అనడం, చీకటి పడగానే చిన్ని చిన్ని వాటికి కోపం తెచ్చుకోవడం. కప్ప ఎదురుపడితే కప్పని తిట్టేయటం, పాము ఎదురైతే పాముని తిట్టడం, మనిషి ఎదురైతే మనిషిని తిడతాడు. ఇప్పుడు ఏమైపోతుంది దానివల్ల? అందుకని ఎవరైనా ఇక్కడికి వచ్చి భక్తులు నిలబడితే అని తిట్టకండి, తపస్సు పాడైపోతుంది మీ తపస్సు. అప్పుడు టెక్నిక్, వాళ్ళని పంపాలి తప్పదు. పంపకపోతే వాళ్ళు వదలరు, గురువుగారి పాదాలు పట్టుకు పీకేస్తారు, ఉన్న 4 గోళ్ళు పీకుతారు. అందుకని రామ 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 అరా. అక్కడ మెడబట్టుకు గంటినా కూడా రామ అనండి, నడవండి అనకండి. రామ్మ చిలకమ్మ అని పాడితే ఇంకా తొందరగా తీసుకుపోతారు వాళ్ళు. ప్రేమతో గంటాల్సిందే తప్పదు. మరి ఏం చేస్తాం? మరి కోపం వల్ల మనం దెబ్బతింటున్నాం కనుక. ఈ పెద్ద గొప్ప సాధన. ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. చాలా కాలం క్రితం ఒక అడవిలో ఒక పాము ఉంది, అందరినీ కాటేసేస్తుంది బుస్సుమని. ఆ పాము ఉంది అని భయపడి ఎవరో అడవి గుండా వెళ్ళడం మానేశారు. ఒకరోజు నట్టుగా నాబోటి ఒక మహర్షి వచ్చాడు. ఈ మహర్షి మీద కూడా కస్సుమని పడగెత్తి బుస్సుమని
కాటైపోతూ ఉంటే మీదకు వస్తూ ఉంటే మహర్షి వెంటనే హుమ్ అని ఒక మంత్రం చదివాడు. వెంటనే పాము బిగుసుకుపోయి కింద పడిపోయింది. దాని నోరు బిగుసుకుపోయింది. అప్పుడు అది అంది. ఎవరిని పడితే వాడిని కాటేసి చంపుతున్నావట, ఇలా కాటేసావంటే నీ మూతి బిగుసుకుపోయేలా చేస్తాను కానీ అది పాపం ఇలా అంది. అంటే మూతి బిగుసుకుపోతే రేపు నేను కప్పలను ఎలా తింటాను, పీతలను ఎలా తింటాను, చచ్చిపోతానండి, నన్ను చంపేస్తారా అన్నట్టుగా. ఈ రోజు నుంచి నువ్వెవరిని చంపనంటే అప్పుడు నేను నీకు మూతి మళ్ళీ యథాప్రకారంగా వచ్చేలా చేస్తాను అనగానే అలాగేనండి అంది. ఆయన వెంటనే మళ్ళీ దాని నోరు తెరుచుకునేలా చేసి జాగ్రత్త, ఇచ్చిన మాట తప్పావో చంపేస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు. ఒక 2-3 నెలలు అయ్యాక మళ్ళీ తిరిగి వస్తూ, అవును మా డియరెస్ట్ ఫ్రెండ్ మా సర్పారావు పామురావు ఎక్కడున్నారని అక్కడికి వస్తే పాము ఎక్కడ కనపడలా. కానీ ఒక పొదలోంచి మాత్రం అని ఏడుపులు వినపడ్డాయి, మూలుగులు వినపడ్డాయి. చూస్తే ఆ పొదలో చావడానికి సిద్ధంగా ఉంది పాము. ఒళ్ళంతా గాయాలి, నెత్తురు వడుతోంది. ఇదేమిటి నాగరాజు ఇలా అయిపోయామంటే మీ దయ వల్లేనండి ఇలా అయిపోయానంది. నేనేం చేశాను అనగా, మీరు ఎవరిని చంపొద్దన్నారు కదండి, దాంతో నేను ఎవరు వచ్చినా మాట్లాడకుండా అలా పడగ దింపుకుంటూ ఉంటే ఇది పనికిమాలిన పాముని అందరూ కర్రెట్టు కొట్టి రాళ్ళెట్టు కొడుతూ ఉంటే అతి కష్టం మీద ఈ పొదలో రహస్యంగా దాక్కున్నానండి, తిండి తిప్పాలేక చచ్చిపోతానండి అది. అప్పుడు ఆయన పక్కున్నవాడు. ఓసి పిచ్చిపామా, నా బోధ నీకు అర్థం వల్ల, నేను చేసిన బోధ నీకు అర్థం కాల. కాటు వేయొద్దన్నాను కానీ బుస్సు అనొద్దన్నానా? కాటు వేస్తే వాడు చస్తాడు, కాటు వేయకూడదు. కానీ ఎవడన్నా వచ్చి నేను చంపడానికి వస్తుంటే బుస్సుని పైకి లేచావనుకో వాడు హడిని పారిపోతాడు. బుస్స కొట్టు కానీ కాటేయద్దు అన్నట్ట. అలాగే మన భక్తుల్ని కోపంతో నడవద్దన్నా తిట్టద్దన్నాను కానీ రామ రామ అనద్దల్లా, ఇది బుస్సు, కాటేయద్దు. ఈ మళ్ళీ లేకపోతే డేంజర్. ఇది రామ 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 గురువుగారు వెళ్ళాలి రామ అనండి, దిక్కుమాలిందని నడవలేమే అనకండి. చూసారు ఎంత తేడా? కాబట్టి ఈ టెక్నిక్ బుర్రతో ఉపయోగించాలి మనం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ బుర్ర. లేకపోతే ప్రతివాడు నెత్తి మీద పెడతాడు ఒక కర్ర. ఇది కొంచెం జాగ్రత్తగా తపస్సు చేసి జీవితాన్ని నడుపుకోవాల్సిందే. నమః పార్వతీపతయే హర నమ. అందువల్ల ఏమిటంటే పాపం భృగు మహర్షి కేవలం ఈ చిన్ని కోపాలతోటి పాడు చేసుకుంటున్నాడు అనగానే అప్పుడు ఆవిడ ఏదైనా పర్వాలేదు మన బిడ్డండి, వాడు కస్సుమన్నా బుస్సుమన్నా వాడికి వరాలు ఇవ్వండి అనగానే అప్పుడు నారదుడు, భృగు నీ అదృష్టం, అమ్మవారు నీకు వరాలు ఇమ్మని శివుడిని తీసుకొచ్చింది, ఇదిగో పరమేశ్వరుడు అనగానే భృగు మహర్షి ఒక్కసారి ఆనందపడిపోయాడు. పాపం 1,00,000 సంవత్సరాల తపస్సు తర్వాత పార్వతీ పరమేశ్వరు దర్శనం అయ్యింది. నిజంగా అమ్మవారు ఎంత ప్రేమస్వరూపిణి, కరుణామూర్తి అనుకుని వెంటనే పాదాలకు నమస్కరించాడు. అమ్మ నీ చెయ్యి పట్టుకోవడం వల్ల కదా శివుడికి ఎంత పేరు వచ్చింది అన్నట్టుది. నీవు లేకపోతే శివుడికి ఎంత పేరు వచ్చేదా? నీవే కదా ఆయనకి శక్తిని ఇచ్చావు అని ఆమెను పొగిడి, ఆమె లేకపోతే నువ్వేం చేస్తావు శివ అని ఈయన్ని పొగిడి, ఇద్దరిని అలా టెక్నిక్గా పొగిడాడు. శివుడికి భార్య అవ్వడం వల్ల నువ్వు గొప్పదానివి అయ్యావు, పార్వతి భార్య అవ్వడం వల్ల పరమేశ్వర నువ్వు గొప్పవాడు అయ్యావు అని పరిపరి విధాలుగా స్తుతించాడు. ఇక్కడ భృగువు చేసిన ఒక గొప్ప స్తోత్రం చాలా గొప్పది. ఈ స్తోత్రం అట రెగ్యులర్గా ఒక్కసారి చదివితే కోపం నుంచి బయటకు వస్తా అంట. పనులు టెక్నిక్గా చేసేటటువంటి శక్తి వస్తుంది, కోపం తగ్గిపోతుంది. కోపం తొలగి తెలివితేటలతో పనులు జరుపుకునే శక్తి మనకి ప్రసాదించే స్తోత్రం ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఈ స్తోత్రం కనుక చదివితే కోపం తగ్గుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. తెలివిగా అనవసరంగా ఎవరి మీద కోపగించకుండా తిట్టకుండా పనులు చేయించుకునే చాకచక్యం ఇది చదివినోడికి వస్తుందన్నమాట. మీరు కూడా చెప్పండి. ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతః భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణనికరాన్ వక్తుం కాశక్తి మానుషస్యాస్య వాసుకిరపి న తావత్ వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర కరజాల ధవ మళ్ళీ శశిధర
కరజాల ధవలిత అశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీద తవ చరణ నిరతస్య. ఇలా మీ చేత చెప్పించిన ఈ స్తోత్రం 2 సార్లు చదువుతాను. చదవడం వల్ల లాభం ఏమిటంటే ప్రజలకు అందుతుంది. ఈసారి మీరు చెప్పకండి, కేవలం వినండి అంతే. ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతో భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణ నికరాన్ వక్తుం కా శక్తి మానుషస్యాస్య వాసుకిరపి న తావద్వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర కరజాల ధవలితాశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీద తవ చరణ నిరతస్య. మళ్ళీ 3సారి చదువుతాను. ప్రణిపత్య భూతనాథం భవోద్భవం భూతిదం భయాతీతం భవభీతో భువనపతే విజ్ఞప్తుం కించిదిచ్ఛామి త్వద్గుణనికరాన్ వక్తుం కా శక్తి మానుషస్యాస్య వాసుకిరపి న తావద్వక్తుం వదన సహస్రం భవేద్యస్య భక్త్యా తథాపి శంకర శశిధర కరజాల ధవలితాశేష స్తుతిముఖరస్య మహేశ్వర ప్రసీద తవ చరణ నిరతస్య. దీనిని ఆర్యాఛందస్సు అంటారు సంస్కృతంలో. ఇదే తెలుగులో కందపద్యంగా మారింది, కానీ కందానికి దీనికి ఒక తేడా. కందంలో ఇంకో గురువు చివరన పెరుగుతుంది, ఇందులో ఒకటి తగ్గుతుంది అనమాట. ఈ ఆర్యాఛందస్సులోనే కాళిదాసు కూడా ఆర్యామంతర్విభావయే గౌరీమని అది రాసింది కూడా ఆర్య అని అమ్మవారిని తలుచుకుంటూ ఆర్యాఛందస్సులో రాశాడు ఆయన. చాలా గొప్ప స్తోత్రం ఇది. ఈ 3 శ్లోకాలు కూడా క్రోధాన్ని తగ్గిస్తాయి, తద్వారా తపశ్శక్తిని పెంచుతాయి, పనులు చేయడానికి పనికొచ్చే తెలివితేటలు ఇస్తాయి, 10 మందిని ఆకట్టుకునే శక్తిని ఇస్తాయి. ఇటువంటి స్తోత్రాలు ఎన్నెన్నో మన పురాణాల్లో ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కష్టం కదండి. వీలున్నప్పుడు ఒక్కొక్క స్తోత్రం మనకు అవకాశం వచ్చినప్పుడు జపం చేసుకుంటాం, చదువుకుంటాం, లేకపోతే వింటాం. వింటే ఎంతో లాభం. ఇది కూడా మీకు అందే ఏర్పాటు మా వాళ్ళు చేస్తారు, యూట్యూబ్లో పెడతారు. సమస్త భూతములకు అధినాయకుడివైన నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు పుట్టుటకి మూలకారకుడివి, కానీ నీకు మాత్రం పుట్టుక ఉండదు. ఈ పుట్టిన వారందరికీ సంపదలను ఇస్తావు, ఆహారం ఇస్తావు, పెంచుతావు, చివరికి నీలో లయం చేసుకుంటావు. భయానికి అతీతుడివి నువ్వు. నిన్ను తలుచుకున్న వాడికి భయం ఉండదు. అసలు నువ్వు సర్వభయాలకి అతీతుడివి. నీ అపూర్వ గుణములు, నీ మహిమలు వక్తుం వర్ణించడానికి, చెప్పడానికి ఎవడికి శక్తి ఉంది అన్నాడు ఆయన. త్వద్గుణనికరాన్, నీ గుణముల యొక్క సమూహమును వక్తుం వర్ణించడానికి మానుషస్య మనుషునికి కాశక్తి, శక్తి ఎక్కడిది అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుడి లీలలు ఎవరు వర్ణించలేరు. శివుడి యొక్క గొప్ప మహిమలు, ఆయన లీలలు వర్ణించడం ఎవడి వల్ల అవుతుంది? వాసుకిరపి నతావద్వక్తుం వదన సహస్రం భవేద్యస్య. వాసుకి అని ఒక సర్పం ఉన్నది, ఎప్పుడు శివుడి మెడలో ఉంటాడు. ఆయనకి ఎన్ని పడగలు ఉన్నాయి? సహస్రం, ఏకంగా 1000 నోళ్ళు. పోని ఒక్కొక్క నోరుకి 2 నాలుకలు. 1000 పడగలు, 2000 నాలుకలున్న వాసుకి కూడా నిన్ను స్తుతించలేడు. ఇక ఒక్క తలకాయ ఉన్నవాడు, ఒక్క నాలుక ఉన్నవాడు ఏం వర్ణిస్తాడు? అంటే మానవుడు వర్ణించడానికి వీలు కానంత అపార విభూతి మహిమ నీ దగ్గర ఉన్నది. ఇలాంటి చమత్కారాలు మన పౌరాణికులు చెప్పారు. సాధారణంగా మానవులకి ఒక తల, అందులో ఒక్క నాలుక ఉంటుంది. ఈ ఒక్క నాలుగుతో ఏం వర్ణిస్తాడు నిన్ను? 2000 నాలుకలుండి 1000 శిరస్సులున్న 1000 పడగలున్నవాడే వర్ణించలేడు. ఒకప్పుడు కొంతమంది నిన్ను స్తోత్రం చేయాలనుకున్నారు. స్తోత్రం చేసి ఆ స్తోత్రం ఓ పేపర్ మీద రాద్దాం అనుకున్నారు. అందుకని ఏం చేశారట? మొత్తం భూమండలాన్ని ఓ పేపర్గా మార్చేశారట. ఎంత పెద్ద భూమి, ఎంత పెద్ద పేపరో ఆలోచించండి. అంత పెద్ద కాగితం తయారు చేశారట. ఇప్పుడు కాగితం సిద్ధంగా ఉందిగా, రాయడానికి ఏం కావాలి? పెన్నులు కావాలి. మొత్తం భూమి మీద ఉన్న చెట్లన్నీ పట్టుకొచ్చి పెన్నులుగా మార్చారు.
భూమి ఏమో కాగితమయ్యింది, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములు లేఖినులు అయ్యాయి. వీటిలో ఇంకొయ్యాలి సిరా. ఇంకేం చేశారు, మొత్తం సముద్రంలో ఉన్న సప్త సముద్రాల్లో ఉన్న నీరంతా పట్టుకొచ్చి ఇంకు చేసి ఆ ఇంకేమో ఇందులో పోసేశారు పెన్నుల్లో. పోసి ఈ కాగితం మీద శివుడి గొప్పతనం రాయడం మొదలుపెట్టారట. కానీ ఎంత ప్రయత్నించినా ఇంక అయిపోయింది, పెన్నులు విరిగిపోవడం మొదలుపెట్టి పేపర్ కూడా అయిపోయింది. కానీ ఈశ్వరుడి మహిమ వర్ణించడం ఎవడి వల్ల కాదు. ఆ ఈశ్వరుడు గురువు, అందుకే గురుగుణ లిఖానజాయ్ అన్నాడు. దీన్నే అద్భుతమైన హిందీ దోహాలో రాశారన్నమాట. సబ్ధరతి కాగజువను, మొత్తం భూమండలం అంతా కాగజ్ పేపర్ చేశాం. లేఖని సబ్ వనరాయ్, చెట్లన్నీ ఏం చేసాం, లేఖినులుగా మార్చాం, పెన్నులుగా మార్చాం. సాత్తు సముందరు మషికరు, సప్త సముద్రాల నీరు పట్టుకొచ్చి ఇంకు చేశాం. గురుగుణ లిఖానజాయ్, గురువుగారి గుణాలు రాయడానికి మాత్రం కుదరలేదు. అంటే ఆయన గుణములు అన్ని గొప్ప అన్నమాట. అటువంటి గుణములు ఆదిశేషుడు వర్ణించలేడంటే, వాసుకి వర్ణించలేడంటే ఇక మా ఓటివారు మేము వర్ణిస్తాం పరమేశ్వర. తథాపి అయినప్పటికీ శంకర ఓ శివ, భక్తితో నిన్ను మేము స్తోత్రం చేస్తాం. శక్తి లేకపోయినా నిన్ను స్తుతిస్తాం. ఎందుకని, శక్తి లేకపోవచ్చు కానీ భక్తి ఉంది కాబట్టి శివుడు గొప్పవాడు అంటే చాలు, అదే మాకున్న పాండిత్యం. అందరిలాగా కవిత్వం రాయలేకపోవచ్చు, పద్యాలు రాయలేకపోవచ్చు, వర్ణించలేకపోవచ్చు, భాష లేకపోవచ్చు, అయినప్పటికీ మాకు భక్తి ఉంది కనుక రోజు అన్నమాటే అంటాం. ఏముంది, భక్తుడికి ఏమీ లేకపోయినా వాడికి అండం ఒక 2 ముక్కలు వచ్చు కదా, హర అండం వచ్చు. హరహర 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 అంటే చాలు, పాపాలు హరించుకుపోతాయి. అద్భుతమైనటువంటి నీ తెల్లదనంతో ఈ ప్రపంచం అంతా నిండిపోతున్నది. శివుడు చాలా తెల్లనివాడు, ఆయన ప్రత్యక్షమైతే ఆ తెలుపుతో ప్రపంచం నిండిపోతుంది. అటువంటి తెలుపు మా మీద పడితే, నీ సత్వగుణం మా మీద పడితే మాకు మా స్థాయిలో వర్ణించే శక్తి ఎందుకు రాదు, అలాగే వస్తుంది. ఒకవేళ నిన్ను స్తుతించటం చేత కాకపోయినా, నీ కాంతి మా మీద పడకపోయినా, నీ పాదాలు ఉన్నాయని నమ్ముతున్నాం, నీ పాదాలను రోజు పట్టుకుంటాం. నీ పాదాలు పట్టుకున్న మమ్మల్ని మహేశ్వర, ఓ పరమేశ్వర ప్రసీద, రక్షించు. పరమాత్మునికి ఒక లక్షణం ఉంది, స్తోత్రము రాకపోయినా పర్వాలేదు, అభిషేకము చేసే విధానము తెలియకపోయినా పర్వాలేదు, మంత్రము తెలియకపోయినా పర్వాలేదు, ఆయన పాదములు ఉన్నాయి అని నమ్మి పాదములను పట్టుకుంటాము అని అన్నంత మాత్రం చేత అనుగ్రహిస్తాడు. పట్టుకోవడం కూడా అక్కర్లేదట, పట్టుకుంటామంట అంటేనే అనుగ్రహిస్తాట. శివ నీ పాదాలు పట్టుకుంటాం అన్నాం, నిజానికి ఇంకా పట్టుకోలేదు, అయినా పట్టుకుంటాను అన్నావుగా, పాదాలు పకడో మేరే పాం అంటాడు అని అనుగ్రహిస్తాట. ఎంత గొప్పవాడు. అందుకనే ఇలాంటివి చదివితేనే మంచి పాటలు రాయగలుగుతాం. మంత్రం రాదంటున్నాడు ఈయన, తంత్రం రాదంటున్నాడు, భాష రాదంటున్నాడు, వాసుకు వర్ణించలేడు, నేను వర్ణించలేను అని భృగు అన్నాడు. అదే మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో కాననైతినే, వాదమేల పేద బాధ తీర్పరావయ, స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధర. ఎంత హాయిగా అన్నాడు. మంత్రయుక్త పూజ చేయ మనసు కలుగున. మంత్రం తెలియదు అన్నాడు, తంత్రం తెలియదు. నా మంత్రం నో యంత్రం తదపిచన జానే స్తుతిమహో. ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, నాకు మంత్రం తెలియదు. శంకరుడు అన్నాడు ఈ మాట పని. ఏదో మీ బోటివాడు నా బోటివాడు మాకేం తెలియదంటే అది ఒక అర్థం ఉంది. అసలు ఆయనకి తెలిసిన మంత్రములు, ఆయనకి తెలిసిన శాస్త్రాలు ఎవరికి తెలుసు? కేవలం 32 ఏళ్లలోపు ఎన్ని స్తోత్రములు రాశాడండి బాబోయ్. గణపతి మీద రాశాడు, ముదాకరాత్త మోదకం అంటూ, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ అహోబలం వెళ్ళి అహోబలంలో లక్ష్మీ నరసింహస్వామి మీద రాశాడు,
శివానందలహరి రాశాడు, సౌందర్యలహరి రాశాడు. ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తిం దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని హనుమంతుడి మీద రాశాడు. కనకధారా స్తోత్రం రాసి లక్ష్మీదేవిని మెప్పించాడు. రాముడి మీద అద్భుతమైన స్తోత్రం రాశాడు. అదంతా పక్కన పెడితే భద్రాద్రి వెళ్ళాక అక్కడ భద్రాచల రాముడి మీద రోజు మనం చదువుకునే స్తోత్రం ఆయన రాసిందే. వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం సరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని రోజు భద్రాచలంలో చదివే స్తోత్రం ఆయనే రాశాడు. ఇలా ఒకటి కాదు, ఆయన రాయని స్తోత్రం అంటూ లేదు. ఇవన్నీ ఓ పక్కన పెడితే అద్వైత తత్వంతో చిదానంద రూపం శివోహం శివోహం అంటాడు, భజగోవిందం అంటాడు పక్కన. ఇన్ని స్తోత్రములు రాసిన మహాపండితుడు శంకరుడు మళ్ళీ వినయంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నా మంత్రం అమ్మా, నాకు నీ గురించిన మంత్రము తెలియదు, నో యంత్రం, యంత్రము తెలియదు. శ్రీచక్రం అంటాడు ఒకడు, ఇంకో యంత్రం అంటాడు ఒకడు. ఈ సుదర్శన యంత్రాలన్నీ మాకేం తెలియవు, యంత్రాలంటే ఏమిటో తెలియదుట. ఆయనకి తెలియని యంత్రం లేదు, ఆయనకి తెలియని మంత్రం లేదు, ఆయన నాకేం తెలియదు అంటున్నాడు. ఎంత వినయంగా ఉండాలండి. ఇప్పుడు అర్థమైందా మీకు? తదపిచ నజాన స్తుతిమోహో, నీ స్తోత్రములు కూడా చేతగావు. ఇన్ని లక్షల స్తోత్రములు సప్తకోటి మహామంత్రములు ఎరిగిన వాడు నిన్ను ఎలా స్తుతించాలో తెలియదు. నజానే ముద్రాస్తే, నీకు రకరకాల ముద్రలు ఉన్నాయి. ఏదో మత్స్య ముద్ర, కూర్మ ముద్ర, వరాహ ముద్ర, ఇన్ని రకాల ముద్రలు, మృగీ ముద్ర. ఈ ముద్రలు ఏవి నాకు తెలియవు. ముద్రలు లేకపోతేట స్తోత్రాలు చేసినా పూజ చేసినా వ్యర్థం అంటున్నారు. అమ్మ, నాకు ఈ ముద్రలు ఏం తెలియవు. తదపిచ నజానే స్తుతి కథా, పోని ఈ స్తోత్ర కథలు పురాణ కథలు తెలుసా? అమ్మవారి ఈ లీల చేసింది, శివుడు ఈ లీల చేశాడు, విష్ణువు ఈ లీల చేశాడని పురాణాల్లో కథలు ఉంటాయి. ఆ స్తోత్ర కథలు తెలియదు. మరి ఇంకేం తెలుసు? నచ ఆహ్వానం, ఆహ్వానం చేయటం వచ్చా? అమ్మ, నిన్ను ఎలా ఆహ్వానించాలో కూడా తెలియదు. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఇవేం నాకు తెలియదు. ధ్యానం తెలుసా? ధ్యానము తెలియదు. నచాహ్వానం ధ్యానం, ఆహ్వానము తెలియదు, ధ్యానము తెలియదు. పోనీ కనీసం అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మ అని ఏడవడం వచ్చా? అలా కాకపోయినా పరమాత్మ దగ్గర ఆనందంతో అయినా ఆనంద బాష్పాలు విడిపించబెట్టడం, ఆ విలపడము తెలియదు. ఇంకేం తెలుసు బాబు నీకు? ఏమీ తెలియదు అంటావంటే, ఏమీ తెలియపోయినా నాకు ఒక్కటి తెలుసు అన్నాడు ఆయన. ఏమిటి? పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం. నాకేమీ తెలియకపోయినా నీవు ఉన్నావని గురువుగారు పద్మాకర్ గారు చెబుతున్నారు కాబట్టి ఓ పరమాత్మ నువ్వు ఉన్నావు అని, భగవంతుడు ఉన్నాడని నమ్మి ఆయనని అనుసరిస్తే చాలట. ఉన్నాడని నమ్మి వెంటబడితే చాలు. అలా అనుసరిస్తే అది క్లేశహరణం, మన కష్టములను నశింపచేస్తుంది, కష్టాలు తొలగిస్తుంది. కాబట్టి భగవంతుడిని పూజించడానికి నానాయాతన వద్దు. ఉన్నాడు, అటు శ్రీదేవి అటు భూదేవి, మధ్యలో ఉన్నాడు మా స్వామివారు నారాయణుడు. ఆయన ఉన్నాడన్న మీరు రోజు ఓ దండం పెట్టండి. దగ్గరకు వచ్చో దూరం నుంచో నువ్వు ఉన్నావు, నమ్ముతున్నావు, అనుసరిస్తున్నావు అని ఒక్క దండం పెడితే, నమస్కరిస్తే, ఆ నమస్కార మాత్రము చేతనే కష్టములు తొలగిపోతాయి కనుక ఆయన పరమాత్మ అన్నారు. అదన్నమాట ఇందులో చెబుతున్న మాట. నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, మనస్సు కరుగుతుంది అనుకోవడానికి ఏమీ తెలియదు, నాదం తెలియదు, వేదం తెలియదు అని అంటున్నవాడు ఇక్కడ కూడా భృగువే. మీకు ఇవాళ ఎన్ని స్తోత్రాలు చెప్పారంటే భృగు వంకతో, భృగువు నాకేం తెలియదు, వాసుకు వర్ణించలేడు అంటాడు, శంకరుడు నాకేం తెలియదు అంటాడు, పాపం భక్త కన్నప్ప గారు ఇందాక పాడాడుగా ఆయన నాకు అసలు ముందే తెలియదు అన్నాడు. ఇంతలా ఉంటే భూలోకంలో కొంతమంది మేము ప్రవచన వాచస్పతులం, సమన్వయ సరస్వతులం, మేమే సమస్త ప్రపంచంలో కల గొప్పవాళ్ళు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరని ఎవరన్నా అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం ఉంటుందండి. అందుకే ఎవరన్నా పిలిస్తే నాకు నవ్వు వస్తుంది అనమాట. అమ్మ బాబా, ఆయనకి రాంది లేదు, ఎక్కడి నుంచి ఏ మూలన్నా చెప్పేస్తారని అన్నారు అనుకోండి, పొగిడితే ఇది ఉట్టి భ్రమ. శక్తి కొంచెం వంచన లేకుండా చదువుకున్నది చెప్పగలుగుతున్నాం మేమంతా, మాకు తెలిసినంత వరకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ ప్రపంచంలో సరస్వతి అంటే ఆ పరమాత్మే. పరమాత్మలాగా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. మాకన్నీ తెలుసు, మేమంతే ఇది ఇది అది ఇది ఏదో చెప్పేస్తున్నాం, అది ఇట్టి సోది. ఎప్పటికీ మానవుడు సంపూర్ణ జ్ఞాని కాలేడు. సర్వజ్ఞనామధేయము శర్వునకే, శివుడికి తప్ప సర్వజ్ఞుడనే పేరు లేదు. ఓసారి శ్రీనాథ మహాకవి సర్వజ్ఞ సింగభూపాల మహారాజు దగ్గరికి వెళ్ళాడు. సింగభూపాలుడు చాలా గొప్పవాడు.
ఆయన దగ్గర ఓ వేసి ఉండేది, చాలా గొప్ప ఆవిడ అండి, భోగిని. ఆవిడ పేరు భోగిని దండకం పోతన గారు కూడా రాశాడు మొదట్లో, తర్వాత ఆయన మారిపోయాడు, అది వేరే విషయం. ఈ సర్వజ్ఞ సింగ భూపాలుడి మీద అద్భుతమైన పద్యం చెప్పాడు శ్రీనాథుడు. ఏమని? సర్వజ్ఞనామధేయము శర్వునకే రావుసింగ జనపాలునకే ఉర్వింజల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నాడే. ఆయనకి సమస్య ఇచ్చారట, కుక్క సామజమొగుటే. దానికి ఈ పద్యం చెప్పాడు. దీని అర్థం ఏమిటి? సర్వజ్ఞుడు అనే పేరు శివుడికే చెల్లుతుంది. మళ్ళీ భూలోకంలో ఎవరికి? రావుసింగ జనపాల మహారాజు గారికి, రావుసింగము అని పేరు కలిగినటువంటి మహారాజు గారికి చెల్లుతుంది. ఈ భూలోకంలో సర్వజ్ఞుడంటే అయితే శివుడు, లేదా మా రావుసింగ మహారాజు గారు, వీళ్ళకి తప్ప ఇంకెవరికి సర్వజ్ఞుడనే పేరు చెల్లదు. ఇంకెవరినైనా మనం సర్వజ్ఞుడు అనడము కుక్కని పట్టుకుని ఏనుగు అనడం అన్నాడు ఆయన. కుక్క సామజమనుటే. కుక్కని ఎవరన్నా ఏనుగంటారా? అలాగే శివుణ్ణి, ఈ మహారాజు గారిని తప్ప ఇంకెవరిని సర్వజ్ఞుడు అనకూడదు. అలా అంటే కుక్కని పట్టుకుని ఏనుగు అనడమే అన్నాడు ఆయన. రాజుగారు మెచ్చుకుని ఈయనకి బోల్ డబ్బు ఇచ్చాక దారిలో శిష్యులు ఉంటారుగా, పక్కన కూర్చున్న వాళ్ళు, ఏదో కప్పల వడియమో ఇంకో ఉప్పల దడియమో ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి అన్నారు, గురువుగారు ఎంత డబ్బు ఇస్తే మాత్రం శివుడితో పోలుస్తారా? శివుడు సర్వజ్ఞుడు అంటే ఒప్పుకుంటాం, ఈ రావుసింగ మహారాజు గారిని కూడా సర్వజ్ఞుడు అంటారా అంటే నీకు అలా అర్థమైందా అన్నాడు ఆయన. మరి అలా అర్థమైంది అన్నట్టు ఈయన. సర్వజ్ఞనామధేయము శర్వునకే అంటే సర్వజ్ఞుడనే పేరు కేవలం శివుడికే. రావుసింగ జనపాలునికి ఏయుర్వింజల్లును, వాడి పేరులో సర్వజ్ఞ సింగ భూపాలు, సర్వజ్ఞ సింగ భూపాలుడని పేరెట్టుకున్నాడు. కానీ రావుసింగ జనపాలునకు ఏయుర్వింజల్లును ఏ లోకంలో చెల్లుతుంది? తక్కువరు అంటే శివుణ్ణి తప్ప మరొకండి ఎవరినైనా సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. అలా చెప్పాను నేను అన్నట్టు. కానీ ఆయన ఏమని చదువుకున్నాడు? సర్వజ్ఞ నామధేయం శర్వునకే, రావుసింగ జనపాలునకే, ఉర్వింజల్లును భూమి మీద చెల్లుతుంది, తక్కువ సర్వజ్ఞుండనుడు కుక్క సామజమనుటే అన్నాడు. పద్యం చదివేటప్పుడు అలా ఎలా విరవాలో అలా విరవాలి. పైకేమో పొగిడినట్టు ఉంటుంది, ఇదో ఇలా ఉంటుంది. చూచారు అంత విచిత్రం. అందుకని మహాకవులతో పెట్టుకుంటే ఏదైనా అనగలరు వాడు. ఇదే పద్యం అలాగా ఇలాగా చదవచ్చు అన్నమాట. అందువల్ల పరమాత్ముడు తప్ప ఇంకెవ్వరము కూడా మనం సర్వజ్ఞులం కాలేమండి ఎప్పటికీ. అలా అనుకున్నట్టు భ్రమపడద్దు. ఆ భ్రమ, ఆ అహంకారం ఎంత వాడినైనా పడగొడుతుంది. యయాతి మహారాజు గారు మహాతపస్సు చేసి యజ్ఞములు చేసి స్వర్గానికి వెళ్ళాడు. మహాభారతం ఆదిపర్వంలోని గొప్ప కథ అది. తీరా అక్కడికి వెళ్ళాక ఇంద్రుడు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని, ఏమి చేసి నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పక్కన కూర్చోగలిగావు అన్నాడు. ఓ బాంబు వేశాడు చిన్నగా. మహారాజా నువ్వు ఏం పుణ్యం చేసి ఉంటావు, పైకి వచ్చావు, రావడమే కాదు నీ పుణ్యానికి మెచ్చుకుని నేను నీకు స్వాగతం చెప్పి నా పక్కనే సీట్ ఇచ్చి కూర్చోబెట్టాను, నా పక్కన కూర్చోగలిగావంటే నువ్వు ఏం పుణ్యం చేసావు అన్నట్ట. ఏదో శివానుగ్రహం అనొచ్చు కదా, హరి కటాక్షం అనొచ్చుగా. ఈ ఇంద్రుడు ఏం పుణ్యం చేసి ఎక్కడ నా అంతటి వాడి పక్కన కూర్చున్నాను కానీ రెచ్చిపోయాడు. ఈయన మీసం వెలేసి, ఇంద్ర నా పుణ్యం అంటే మాటలా, నేను చేసిన దానములు, నేను చేసిన పుణ్యములు, నా తపస్సు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదన్నాడు. వెంటనే ఇంద్రుడు, ఆత్మస్తుతి చేసుకున్నావు, నిన్ను నువ్వు పొగుడుకున్నావు కాబట్టి కిందకి పో అని తల్లకిందులుగా తోసేశాడు. పడిపోయాడు కింద. పడిపోయాడు వెంటనే స్వర్గం నుంచి. ఇంత తపస్సు చేసి కేవలం పైకెళ్ళి తనను తాను పొగుడుకోవటం వల్ల డామ్ అని పడిపోయాడు. అదృష్టం ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆ కూతురికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు మనవలు దౌహిత్రులు. ఎవడన్నా పతనం అయితే మనవడు రక్షిస్తాట, ఎవడో కూతురు కొడుకు. అందుకని ఒక్క కూతురైనా ఉండాలని శాస్త్రం. కూతురు లేకుండా కొడుకులే ఉన్నవాళ్ళు పతనమే అని నేను అనలేదు, భారతం చెప్పింది. భారతం పంచమ వేదం. భారతంలో ఆదిపర్వంలో ఉంది. ఇంటికి వెళ్ళాక కనీసం ఆదిపర్వం చదవండి ఒకసారి, వినండి, లేకపోతే గురువుగారు చెప్పిన ఆదిపర్వం మహాభారతం. అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన్ని ప్రశ్నించి తిరిగి స్వర్గానికి పంపారు. కాబట్టి అనుక్షణం మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ప్రమాదం అని చెప్పడానికి చెప్తాను. అంతేగాని ఇది ఏదో తెప్పడానికో మిమ్మల్ని నన్ను ఇంకోటి అనడంలా. మేము ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీకంటే కూడా పురాణము చెప్పేటటువంటి వాడు నాకంటే మించిన పండితుడు లేడు, నన్ను మించిన వాడు లేడని ఎప్పుడు అనుకోకూడదు. ఎప్పుడు అనుకోవడం అది ప్రమాదమే. ఒకరిని మించిన వాడు ఒకడు పుట్టాలి, ఒకరికంటే ఒకడు గొప్పవాడు ఉండాలి, ఉండి తీరుతారు. అది సృష్టి రహస్యం. వ్యాసుడి కంటే గొప్పవాడు శుకుడు, అవునా? వశిష్ఠుడు గొప్పవాడంటే ఆయన కంటే గొప్పవాడు శుకుడు.
శక్తి కంటే గొప్పవాడు పరాశరుడు, పరాశరుడు కంటే గొప్పవాడు వ్యాసుడు. అంత 18 పురాణాలు రాసిన వ్యాసుడిని మించినవాడు శుకుడు వచ్చాడు. అలాగే ఆ శుకుడి కంటే ఇంకో అభినవ శుకుడు వస్తూనే ఉండాలి, నువ్వు కోరాలి. ఒకడిని మించిన వాడు ఒకడు రావాలని కోరుకోవాలి. ఈ హబ్బే నా భూతో నా భవిష్యత్తు అది పలకడం నాకు ఈ మధ్య నా బూతు అన్నాం. ఈ బూతులు ఏమిటో కర్మ బాత్తుమే బూతే అని. అలా కాకుండా ఒకడిని మించిన వాడు ఒకడు ఉండాలనుకోవాలి తప్ప ఇంకెవడో రాడనకద్దు, రావాలి. అదే మంచిగా కోరుకోండి. ఇప్పుడు ఈ మధ్యన చాలామంది అదే అంటారు, ఇంక మళ్ళీ అవధానాలు ఉండవేమో, పురాణాలు చెప్పేవాళ్ళు ఉండరేమో, లేకపోతే సంస్కృతం ఉండదేమో అనద్దన్నా. ఎప్పుడైనా భూమి మీద పండితులు తగ్గుతూ ఉంటే కాంపెన్సేట్ చేయడానికి భగవంతుడు ఎక్కువ మందిని పంపుతాడు. అందుకే ఇది వరకు ఎన్నడూ లేనంతమంది పౌరాణికులు కొత్తగా పురాణములు చెప్పి భక్తుల్ని తయారు చేస్తున్నారు. ఆన్లైన్ అవధానాలు తయారైపోయారు ఇప్పుడు, అవునా? అందులో ఎప్పుడు అంతే. అది సృష్టి యొక్క రహస్యం. మరొక్కసారి చెప్పండి, నమః పార్వతీపతయే. ఈ విధంగా భృగు నేను సామాన్యుడు అనగానే శివుడు సంతోషపడిపోయాడు. ఈయనకి వరాలు ఇద్దాం అనుకునే సమయానికి మళ్ళీ ఒక చిన్న పరీక్ష పెట్టమన్నట్టు నారదుడు. ఈయన స్తోత్రం చేశాడు కదా, కొంచెం పరీక్షించు అని శివుడికి అసలు సైగ చేశాడు. వెంటనే వరాలు ఇవ్వకని వెంటనే అక్కడికి నందీశ్వరుడు వచ్చాడు. ఆయన నందీశ్వరుడిలో వచ్చుంటే పర్వాలేదు, మామూలు ఆబోతి కింద వచ్చి అని రంకేసింది. ఆ రంకేసినప్పుడు బుసలు వస్తాయిగా ముక్కుల్లోంచి, ఆ ముక్కుల్లోంచి కొంచెం నొరగా ఎంగిలి వచ్చి భృగువు మీద పడిపోయింది. శివుడు ఉన్నాడు ఎదురుగా, శివుడి స్తోత్రం చేస్తున్నాడు. ఎంతలో నందీశ్వరుడు వచ్చి అంబా అని ఒక కరుపు అరవగానే ఈ రంకేయగానే అందులోంచి వచ్చి ఎంగిలి పడింది. దిక్కుమాలిన యొద్ద పరమేశ్వరుడు వచ్చి వరాలు ఇస్తూ ఉంటే ఆ సమయంలో నా మీద ఉమ్ముతావా అని వెంటనే ఈయన కర్రొచ్చుకు దాన్ని వెంటపడ్డాడు. శివుడిని వదిలేశాడు ఇక్కడ పార్వతిని. శివపార్వతులు ఎక్కడే ఉన్నారు, అక్కడేమో పక్కనేమో నారదుడు ఉన్నాడు. అసలు శివుడు వరాలు ఇస్తున్నాడు, వరాలు పుచ్చుకుందాము ఇదంతా మర్చిపోయి దిక్కుమాలిన ఎద్ద మొద్ద ఇదిగో చూడి కర్రతో కొడతానని వెంటబడ్డాడు. ఇంకా చూడండి, ముందు ఎద్దు వెనక భృగువు, ముందు ఎద్దు వెనక భృగువు. ఆక్సు వెనక అతను వెక్స్ అయిపోయాను భృగువు, ఆక్సు వెక్స్. ఇక ముందుగా ఈ నందీశ్వరుడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడు వెనక. అక్కడి నుంచి నందీశ్వరుడు ఎక్కడికెడితే అక్కడ కర్రపుచ్చున్నాడు. దొరుకు అంటాడు. అది చురుకని పరిగెడుతోంది, ఈయన దొరుకని పరిగెడుతున్నాడు. మొత్తం సప్తలోకాలు తిరిగి నందీశ్వరుడు చివరికి శివుడి దగ్గరికి వచ్చి అంటుంటే కర్రతో ఒక దెబ్బ కొట్టాడు. వెంటనే నంది చచ్చిపడిపోయింది కదా, నిజంగా చావడం కాదు, కావాలని అలా పడిపోయాడు, చచ్చిపడిపోయింది. అని ఆయాసపడి నంది పడిపోగానే చూచావా పార్వతి, ఒక్క ఎద్దు తుమ్మితే దానికోసం 14 లోకాలు తిరిగి దాన్ని చంపేదాకా నిద్రపోలేదు అనగానే భృగువు ఇలా నెత్తి కొట్టుకుని చంపాలనుకోలేదండి, బెదిరిద్దాం అనుకున్నానండి, కర్రతో కొడితే చచ్చిపడేటండి అన్నాడు ఆయన బుర్ర కొక్కుని. అప్పుడు నారదుడు, చూసావా నాయన, నీ 1,00,000 సంవత్సరాలు తపస్సులాగే పాడైపోయింది. 1,00,000 సంవత్సరాల తర్వాత 101వ సంవత్సరంలో ఈ భిక్షాధికారి భిక్షపతి వచ్చాడు, ఆది భిక్షుడు. మా భిక్షపతి ఇంకో శిష్యుడు ఉన్నాడు ఇక్కడ నాకు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చాలా శాంతమూర్తి. ఇవాళ శంకుస్థాపన చేసుకుని రాలేదు, అంచేత ఆయన మంచి బిల్డింగ్ కట్టేగా మనకు తీసుకెడతాడు, అది వేరే విషయం. కానీ ఈ చిన్న విషయంలో అంత తపస్సు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆది భిక్షువు దగ్గరకు వచ్చి చివరికి కోపంతో పాడు చేసుకున్నాడు. చూసా, ఎప్పటికప్పుడు ఇంతే. పోని ఇదివరకు ఎవరూ లేనప్పుడు కోపం తెచ్చుకోవచ్చు, కానీ పరమేశ్వరుడు వచ్చి వాట్ యు వాంట్ అనగా అప్పుడు కూడా ఈ ఎద్దు కథలు పట్టుబెట్టాడు కర్మ. కాకపోతే ఇప్పుడు మీకు అర్థమైందా? గురువుగారు అంటారు, గురువుగారు చెప్పిన పని చేస్తూ ఉంటారు, సత్సంగంలో ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. ఇంకేమిటిది, వాళ్ళంతా భృగువులు. ఈ గురువుగారేమో శివుడు, అమ్మగారు పార్వతి. మేము అలా చూస్తూనే ఉంటాం, వీళ్ళు ఒకళ్ళొకళ్ళు వాట్సాప్లో తిట్టుకుంటూనే ఉంటారు. నేను నీమే నువ్వేనంటాడు. ఆర్గనైజర్ యాత్ర ఆయనకేమో ఇంకొక ఆయనతో పడదు, ఆయనకేమో ఈయనతో పడదు. ఏం గొడవ వచ్చిందో తెలియట్లేదు అనమాట. ఇదో పెద్ద గొడవ అయిపోతుంది. అంటే ఇది నేను చెప్పట్లా, నా గురించి చెప్పట్లా. అబ్బాయి మా శిష్యులు చాలా మంచివాళ్ళు అండి, వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఇంకేమన్నా ఉంది, ఆ చివర కూర్చున్న ఆయన కళ్ళు పోవు. అసలు సహజంగా ఇలా ఉంటారనమాట. అంటే శివుడు పార్వతి ఉంటే కూడా వాళ్ళ కోపాలు తగ్గట్లేదంటే ఇక గురువుగారి దగ్గర కోపాలు ఏం పోతాయి. ఏమైనా సరే గురువుగారు ఆయన ఎలాంటి వాడు, ఆయన మాట విన్నంటాడు ఈయన. అబ్బెబ్బెబ్బే ఆయన మాట విన్నాను ఇంకొక ఆయన అంటాడు. ఆ రోజుల్లో భృగువు పెద్ద గడ్డం పెట్టుకుని ఊపాడు. ఇప్పుడు మన వాళ్ళకి గడ్డం లేదు, కానీ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మొత్తం మీద ఈ ఊపుళ్ళు, ఈ కోపాలు పోవడం లేదు, ఈ తాపాలు పోవడం లేదు. ఎప్పటికి పోతాయండి ఈ కోపాలు? ఈ కథ వింటే పోతుంది అనుకుంటున్నాను నేను. ఈ భృగువు కథ విన్నాక
శివపార్వతులు అనుగ్రహించిన తరువాత కూడా నందీశ్వరుడు వెంట కర్రపుచ్చుకుని ఆయన్ని ఎద్దరుకుని కొట్టి చంపేసినటువంటి భృగువు కథ విన్నాక ఈ రోజు నుంచి మనము సంపూర్ణముగా క్రోధమును త్యజిద్దాం. అప్పుడు కూడా త్యజించకపోతే ఇక నేనే మిమ్మల్ని త్యజించడం, మీరు నన్ను త్యజించడం చేయాలి తప్పదు. మరి ఏం చేస్తాం? ఏదో ఒకటి జరగాలి కదా మరి. అవునా? చాలా గొప్ప కథ. ఈ కథను అందుకే 1-2 సార్లు చెబుతాను అన్నమాట మీకు. నేను ఇది చదివి ఆశ్చర్యపోయాను. ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. చంపేశాడండి, ఇద్దరు పడగొట్టేశాడు ఆయన. అప్పుడు ఏడ్చాడు ఎంత పొరపాటు చేశానని. అప్పుడు వెంటనే నంది లేచి కూర్చుంది. అయ్యో ఈయన నందీశ్వరుడు అన్నాడు. అప్పుడు ఆయన నందీశ్వరుడు తుమ్మి మీద ఎంగిలి వేస్తే ఎంత లాభం అండి. అసలు ఈ నందీశ్వరుడు రొట్లోంచి చొంగ రావడమే మన అదృష్టం. అది అమృతం. అది మనల్ని శాశ్వతంగా కైలాసానికి పట్టుకెడుతుంది. కానీ ఏం చేయను, క్షణికోద్రేకంతో దెబ్బతిన్నాను అని బాధపడిపోయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు పార్వతి అంది, ఏమైనప్పటికీ ఈయనకి వరం ఇవ్వాలి, అది నా కోరిక. ఈయన నా భక్తుడు, వీడు నా బిడ్డ, ఎన్ని తప్పులు చేసినా వాడిని నా బిడ్డ. అందుకని ఎప్పుడు అమ్మవారితో కలిసిన అయ్యని పూజించాలి. శివుణ్ణి ఉట్టి శివ అనకూడదు. నమశివాయ అయితే నమశివాయ, పార్వతీ సమేత పరమేశ్వర, లక్ష్మీనారాయణ. అప్పుడు నారాయణుడు వచ్చి ఆయన కోపగించిన పక్కన లక్ష్మీదేవి, పర్వాలేదులండి ఆ పద్మాకర్ గారు మన బిడ్డే, ఇచ్చేద్దాం ఆయనకి, మొత్తం నాగోలు రాసి ఇచ్చేద్దాం అంటుంది. ఆ లక్ష్మి లేకపోతే వచ్చే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకని పురుషుడు పురుషకారం, స్వామివారు పురుషుడు, లక్ష్మీదేవి పురుషకారం, శివుడు పురుషుడు, అమ్మవారు పురుషకారం. పురుషకారం అంటే పురుషుని చేత పని చేయించే కెపాసిటీ కలిగిన శక్తి. అప్పుడు శివుడు సరే అయితే నీకేం కావాలి నాయన భృగు, నేనైతే నీ కోపాన్ని చూచి మళ్ళీ తపస్సు చేసుకో అనేవాడిని. కానీ అమ్మవారు నందిని చంపేసినా పర్వాలేదు, ఇంకో పని చేసినా పర్వాలేదు, నీకు వరం ఇమ్మంటోంది. సో ఐ వాంట్ టు గివ్ యూ ఏ బూన్, ఏ వరం, కోరుకో అంది. కోరుకోమనగానే అప్పుడు ఆయన, స్వామి ఈ స్థలంలో నువ్వు క్రోధేశ్వరుడు అనే పేరుతో కొలువయ్యుందువుగాక. మళ్ళీ పేరు కూడా నిష్క్రోధేశ్వరుడు కదట, క్రోధేశ్వరుడు అనగా క్రోధం వల్ల భృగువు పాడైపోతున్నప్పుడు వచ్చిన ఈశ్వరుడు అని నీ పేరు మీదుగా ఇక్కడ ఉండాలనగానే శివుడు ఒక లింగ రూపం ధరించాడు. ఎప్పటికీ ఆ లింగం ఉంది, దానికి క్రోధేశ్వరుడు అని పేరు. ఒకసారి ఈసారి అదేదో గూగుల్ ఉంటుందిగా జీ అని, అందులో వేర్ ఈజ్ క్రోధేశ్వర్ అని కొట్టండి. లేకపోతే మేమే క్రోధంతో ఉన్నాం, వేరే క్రోధేశ్వరుడు, నేనే క్రోధేశ్వరుడు అనుకుంటే అది వేరే విషయం. ఒక ఆయన అలాగే ఈ కథ విన్నాక భార్య దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు నేను పురాణం చెప్పినప్పుడు, క్రోధేశ్వరుడు అంటే నేనే, నా నెత్తి మీద నీళ్లు అభిషేకం చేయను కానీ ఆవిడ వెంటనే వేడి నీళ్లు కాకుండా చన్నీళ్ళు పోసింది, తప్ప కన్నీళ్ళు పెట్టుకున్నాడు అండి. ఆ శివుడు క్రోధేశ్వరుడి మీద నీళ్లు వస్తే ఏం తట్టుకుంటాడు, ఈయన మీద నీళ్లు వస్తే ఏం తట్టుకుంటాడు? అవునా? క్రోధేశ్వరుడు ఇప్పటికీ నర్మదా తీరంలో ఉన్నాడు. నాయన నీ కోరిక మీద భార్యా సమేతంగా భార్యని పానవట్టం చేసి నేను క్రోధేశ్వరుడనే పేరుతో లింగం అయ్యాను. ఇంకేం కోరిక ఉందంటే, స్వామి ఈ తీర్థమునకు నా పేరు పెట్టి భృగు తీర్థము అను అన్నట్ట. అప్పుడు మళ్ళీ శివుడు అన్నాడు, కుదరదు. ఎందుకో తెలుసునా, ఈ తీర్థమునకు ఒకప్పుడు విష్ణు వచ్చి తాబేలు రూపంతో కొంతకాలం తిరిగాడు. ఆ తర్వాత మళ్ళీ మందర పర్వతాన్ని ఎత్తడానికి కూడా కూర్మావతారం ఎత్తాడు. ఆ కూర్మావతార సమయంలో ఇక్కడికి వచ్చి కాసేపు తిరిగాడు. అందుకని ఈ ప్రాంతం ఆయనది. ఆయన పేరు లేకుండా నీ పేరు మీదుగా భృగు తీర్థం అని ఎలా అంటాం? నీకు ఇంకా నీ పేరు పెట్టుకోవాలనే కోరికుంటే స్వామిని శ్రీమన్నారాయణుడిని ప్రార్థించు, నేను కూడా నీకు రికమెండేషన్లు ఇస్తాను, ఆయన వచ్చేదాకా ఇక్కడ ఉంటానన్నట్ట. అనగానే అప్పుడు ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని చాలా భక్తితో ధ్యానం చేశాడు, గానం చేశాడు. భృగువుకి కంఠం మంచిదండోయ్. భృగు ఒకడో, శుక్రాచార్యుడు, వీళ్ళు బృహస్పతి, ఇటువంటి వాళ్ళకి మంచి మధుర కంఠం ఉంటుంది. వాళ్ళు పాడితే రాళ్ళు కరిగిపోతాయట. కొందరు పాడితే రాయి కరిగి నీరై ప్రవహిస్తుంది, కొందరు పాడితే నీళ్లు కూడా రాళ్ళు అయిపోతాయి. ఆయన నిజంగా పరమమధురంగా పాడాట, చాలా అందంగా గానం చేశాడు. ఆయన గానం చేసినటువంటి స్తోత్రం ఇప్పటికి కూడా పద్మపురాణంలో ఉంది అంటారు. అది ఈ మధ్య లుప్తమైపోయింది, కనపడటం లేదు. కానీ భృగు విష్ణువుని ధ్యానం చేశాడు. నిజానికి చాలామందికి తెలియదు ఏమిటో తెలుసా, అందులోని ఒక శ్లోకమే శాంతాకారం శ్లోకం. అది వ్యాసుడు పురాణములో రాశాడు తప్ప ఈ శ్లోకం మొట్టమొదటి రాసినవాడు భృగువు. కానీ గ్రంథస్థం చేసింది వ్యాసుడు అవడం వల్ల వ్యాసుడి పేరు మీద ఉన్నదనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. పరమశాంతస్వరూపుడైన కోపగించటమే ఎరగనివాడండి. భగవంతుడు వాసుదేవుడికే కోపం వస్తే ఈ లోకంలో ఒక్కడ బతుకుతాడా? సత్వగుణ ప్రశస్తుడైన ఎప్పుడు కోపాన్ని పానుపుగా పెట్టుకుని కోపగించకు అంటాడు. బుస్సుమనే పావుని పడుకోబెట్టి దానికి కూడా కోపం లేకుండా చేసినవాడు ఆయన. అందుకే భుజగసేనం అంటారు శాంతాకారం తర్వాత. ఆదిశేషుడికి పావులకి సహజంగా కోపం ఎక్కువ కదా. స్వామివారు పడుకోవడం వల్ల ఆదిశేషుడు శాంతస్వరూపుడైపోయాడు. దాన్ని బట్టి అంత శక్తి అది స్వామి ఆలోచన. అంత విషము అంత క్రోధమున్నాయన్ని పానుపుగా చేసుకుని ఆయన చేత కూడా మహాకార్యములు చేయించే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అటువంటి విష్ణువుని ధ్యానించగానే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే శివుడు భృగువు తరపున రికమెండేషన్ తానే తీసుకుని ఇలా అన్నాడు, స్వామి సర్వ జగన్నాథ, ఈ భృగువుకి ఈ తీర్థానికి తన పేరుండాలని కోరికున్నది. నీ అనుమతి అడగమన్నాను. నువ్వు అంటే నీ పేరు ఆయన పేరు కలిపి ఈ క్షేత్రం వరకు పెడతానన్నట్ట. పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు కాదంటాడు. అందులో శివుడు అడిగితే తథాస్తు అన్నాడు. అప్పుడు భృగువు పేరులో ఉన్న భృగువు, భృగు శబ్దం, కచ్చపలో ఉన్న కచ్చ, ఈ రెండు కలిపి దానికి భృగు కచ్చ తీర్థము పా తీసేశారన్నమాట. కచ్చ అన్న కచ్చప అన్న అదే. అందుకని భృగు కచ్చ తీర్థము అంటారు. అక్కడ క్రోధేశ్వరుడు అనే పేరుతో శివలింగం ఉన్నది. ఆనాడు భృగువు తపస్సుకు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమై వరాలిచ్చి విష్ణువు యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన యొక్క కచ్చపావతారం కూడా చేర్చి తయారు చేసిన క్షేత్రం అది. మహానుభావులు అక్కడ తపస్సు చేసి తీవ్ర క్రోధాన్ని తొలగించుకుంటారు, పరమశాంతత్వాన్ని పొందుతారు. అసలు అక్కడ నర్మదా నది జలం కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఆ నీళ్లు చేతులకు తీసుకుంటే నిర్మలముగా ఉంటుందిట ఆ నీరు. ఆ నీరు ఇలా చేతులకు తీసుకుని ఆచమ్యాన్ని ఆచమనం చేసి ఆ నీరు తాగి అక్కడ శివన పంచాక్షరి అష్టాక్షరి కలిపి చెయ్యాలి. అంటే ఒకసారి ఓం నమ శివాయ, వెంటనే మళ్ళీ ఓం నమో నారాయణాయ అనండి. 3 సార్లు నేను చెప్తాను అనండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఇలా ఈ భృగుగచ్చ తీర్థము క్రోధేశ్వరలింగం ఉన్న ప్రాంతంలో ఆచమనం చేసి ఆ నీళ్లతోటి ఈ మంత్రజపం విడిచిపెట్టకుండా తన శక్తిని బట్టి చేస్తే 108, కొంతమంది 1008, అంటే ఓసారి శివ ఓసారి నారాయణ అని జపం చేస్తే అటువంటి వాడు ఒకేసారి శివకేశవుల్ని దర్శనం చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమై ఏం చేస్తారట, భక్తితో చేసేవాడికి అంత్యకాలంలో దర్శనమిస్తారు. మళ్ళీ వాడికి పోయే కాలం వచ్చినప్పుడు దర్శనమిస్తారు. దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటారు. దీనికి ఉదాహరణ మా నాన్నగారే. మా నాన్నగారు అలా ఎన్నో తిరిగినవారు కదా. ఆయన ఎప్పుడూ నమశివాయ నమో నారాయణాయ ఈ రెండూ లేకుండా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదండి. ఇంకా చివరిలో ఒక 5-6 నెలల ముందు పోయే ముందు కొంచెం మాట తగ్గిపోయింది. ఎక్కువ కథలు లేకుండా మంచం మీద ఉన్నారు. చాలా తక్కువ కాలం తీసుకున్నారు, ఎక్కువ కాలం లేరు. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా హాయిగా బతికారు మహాత్ములు. 86 ఏళ్ళు గడిచే 1916 2001 అంటే ఇంచుమించుగా 86 ఇయర్స్ వయస్సులో ఆయన వెళ్ళిపోయారు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆగారు ఆయన. సరిగ్గా సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇంక ఉత్తరాయణం వచ్చిందని తెలుసు మాకు. ఆయన వెళ్ళిపోయింది మాఘ బహుళ పంచమి. అంటే మీకు తెలుసా, 10వ రోజు ఏమవుతుంది, ధర్మోదకాలు ఇచ్చే రోజు మహాశివరాత్రి పర్వదినం. పంచమి నాడు వెళ్ళడం, సరిగ్గా ధర్మోదకాలు మాఘ బహుళ పంచమి నాడు పోయిన వాడికి శివరాత్రి అవుతుందన్నమాట. శివరాత్రి నాడు 10వ రోజు, తర్వాత రోజు 11వ రోజు. ఎంత చిత్రం అవుతుంది ఆయన ఎప్పుడు ఏమనేవారో తెలుసా, శివకేశవులిద్దరికీ భేదం పాటించకండి, నేను అలాగే చేస్తున్నాను, మీరు చెయ్యండి. నర్మదా తీరంలో నేను అలా చేశాను, అందుకే నాకు చివరి రోజుల్లో శివుడు కనపడతాడు. సరిగ్గా శివరాత్రి నాడే మీరు ధర్మోదకాలు ఇవ్వగానే శివుడు కనపడతాడు. శివుడు కనపడి
నన్ను వైకుంఠానికి పంపుతాడని వారే. చిత్రం ఏంటో తెలుసా, ఆయన పేరు వెంకటాచలపతి వెంకటేశ్వర శర్మ. ఆయన విష్ణువుకి అంకితం ఇచ్చారు. వెంకటేశ్వరుడికి తన కావ్యం చేసింది పంచాక్షరి, కానీ విష్ణువు యొక్క లోకానికి ఎడతారట. నిత్యం అలా చెయ్యండి అని చెప్పేవారు ఆయన. నిజంగా చెబుతున్నాను, ఈ శివకేశవ భేదం లేకుండా ఈ నర్మదా తీరంలో జపం చేసిన వాళ్ళకి అంత్యకాలంలో శివుడు కేశవుడు ఒకేసారి కనపడతారు. అప్పుడు శివుడు నీకేం కావాలి అని అడుగుతాడు, విష్ణువు కూడా అదే సమయంలో నీకేం కావాలని అడుగుతాడు. ఇద్దరిని చూడడమే మనం. మీ 2 లోకాలు చూపించండి అని అడగండి. ఆ 2 లోకాల్లో మనకి ఏది నచ్చితే అక్కడ వెళ్ళిపోవచ్చు. కొందరికి కైలాసం నచ్చుతుంది, కైలాసానికి పంపించు అంటే విష్ణువు పంపుతాడు కైలాసానికి. అదే కాకుండా కొంతమంది వైకుంఠానికి పంపమన్నారు అనుకోండి, శివుడు వైకుంఠానికి పంపుతాడు. వైకుంఠానికి పంపే బాధ్యత శివుడిది, కైలాసానికి పంపే బాధ్యత విష్ణువుది. ఇంకో చిన్న విషయం చెప్పాలి. శంకరాచార్యుల వారి తల్లి శంకరుణ్ణి సన్యాసం తీసుకోవడానికి అనుమతించే ముందు చివరి రోజుల్లో వస్తానని మాటిచ్చాడు ఆయన. ఇంకా ఆవిడకి అంత్యకాలం సమీపించగానే, ప్రాణం పోయే సమయం రాగానే శంకరుణ్ణి తలుచుకుంది. శంకరుడు వచ్చాడు. రాగానే నాయన వచ్చావా, నన్ను మోక్షానికి పంపుతానన్నావు కదా, పంపించు అంటే, అమ్మా నీకు కైలాసం ఇష్టమా వైకుంఠం ఇష్టమా, రెండింటిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపుతానన్నాడు ఆయన. అలాంటి కొడుకు నీకు అనాలండి బాబు. అటువంటి కొడుకు పుడితే అదృష్టం. ఆవిడ చాలా తెలివైంది. శంకరుడు ఎంత తెలివిగా అడిగితే, ఆ శంకరుడిని కన్నా తల్లి కదా. ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది ఏమిటో తెలియాలి కదా. కైలాసానికో వైకుంఠానికో వెళ్ళాలంటే కైలాసం ఎలా ఉంది వైకుంఠం ఎలా ఉందో నాకు చూపిస్తే అప్పుడు నేను కోరుకుంటాను నాయన అని. కార్ల షాప్కి వెళ్ళాక ఏ కారు ఏదో టెస్ట్ చేసుకోవద్దు, మరి టెస్ట్ డ్రైవింగ్ అని ఉంటుంది. అప్పుడు టెస్ట్ అయ్యాక ఏది బెస్టో అక్కడికి వెడతాం అనగానే నవ్వి ఆయన కైలాసము చూపించాడు, వైకుంఠము చూపించాట, పూర్తిగా చూపించాట, క్షణాల్లో చూపించాడు. అప్పుడు ఆవిడ కైలాసము బాగానే ఉంది, వైకుంఠము బాగుంది, ఈ రెండింటిలో వైకుంఠం ఇంకొంచెం బాగుంది అయినా నాకు అక్కడికి పంపించాలి. వైకుంఠంలో దగదగ వెలిగిపోతున్న నవరత్నాల భవనాలు, ఆ అద్భుతమైన సప్త ప్రాకారాలు, గరుత్మంతుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఓయ్ బాబోయ్, అందుకని ప్లీజ్ సెండ్ మీ టు వైకుంఠం అంది. పంపాడు వైకుంఠానికి ఆయన. కారణం ఆవిడ తన కుమారుడు అనుకోకుండా కుమారుణ్ణి గురువుగా భావించి ఆయన చెప్పినట్టుగా ఓం నమ శివాయ ఓం నమో నారాయణ చేసి, ఈ రోజు నుంచి నేను మీకు చెబుతున్న సలహాని పాటిస్తే ఇప్పుడు వెంటనే వెళ్ళొచ్చుమా. ఆఫ్టర్ 100 years 100 ఏళ్ళు అయ్యాక పోయే కాలం వచ్చినప్పుడు విడుదల. కానీ ఇప్పుడు వెళ్ళిపోతే రేపటి నుంచి సురాతలం అయిపోతారు. ఇంకా స్కాందపురాణం 24 రోజులు మిగిలింది. 15 రోజులు మిగతా ఖండాలు, ఆఖరు 9 రోజులు కాశీఖండం. ఇంకా 2 విడతలు మిగిలింది. ఆ 2 విడతల్లో 15 రోజులు ఒకసారి, 9 రోజులు ఒకటి అనమాట. అన్నిట్లోకి పెద్ద విడత ఇది. 21 రోజులు ఏకధాటిన మీకోసం ఒక చోట కూర్చున్నానండి. గురువుగారు ఒక చోట ఇన్ని రోజులు ఎక్కడ ఉండరు, ఏ పీఠంలోనూ నేను ఏకధాటిన ఒకే చోట హైదరాబాద్లో మాత్రమే ఉంటున్నాను. నేను ఇంకెక్కడ ఉండటం లేదు. కాశీ పెడితే 9 రోజులు వచ్చేసాం, ద్వారకెడితే 7 రోజులు వచ్చేసాం. అవునా? ఏ యాత్రకి వెళ్ళినా 7 రోజులు దాటలేను కదా. ఇంతవరకు నేను 7 రోజులు దాటి ఉన్న క్షేత్రం ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం మా ఉప్పల క్షేత్రమే. నిజమే. దాదాపుగా 28 రోజులు ఉంటున్నాను అనమాట. 2వ తారీఖు దాకా ఎక్కడే ఉంటాను. ఎక్కడ కదలకుండా అంటే అసలు కదలకుండా. వరల్డ్ రికార్డ్ నాకు. నేను పుట్టాక లేను ఇంతవరకు. అందుకని చెప్తాను, పుట్టాక లేను ఏకదాటినే. ఎందుకని ఒక వారం ఉంటే శనివారం ఆదివారం ఎక్కడికో తోట ఉపన్యాసానికి పోవడమే కదా నా పని. ఏ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా లేను. ఏం విచిత్రం అనిపిస్తుంది ఈసారి నాకు. అందుకే ఉప్పలు గొప్ప క్షేత్రం. ఉప్పల్లో నెలకొన్న కోనేటి రాయుడు వాడని వాడుకోతున్నవాడు. గురువుగారు అప్పుడప్పుడు చెప్పేవి అప్రస్తుతం కాస్తమా. కొన్ని క్షేత్రములకు ఆ మహిమ లేకపోతే గురువుగారు అక్కడే ఎందుకు మకం పెట్టారో మీకు తర్వాత తెలుస్తుంది. ఆ క్షేత్రములకు, ఆ ప్రాంతములకు అంత శక్తి. నేను ఒక ప్రవచన మండపం కట్టానంటే, లేక ఒక ఇల్లు కట్టానంటే, అక్కడ ఉంటున్నానంటే అక్కడ భూమి మహా తపస్యాలురకు నిలయం అయితే తప్ప, పవిత్ర క్షేత్రమే తప్ప వెళ్ళలేమన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ భృగు మహర్షి ఈ విధముగా శివకేశవుల అనుగ్రహం పొంది, వారిద్దరి అనుగ్రహంతో అక్కడ భృగు కశ్యప తీర్థం ఏర్పాటు చేశాడు. క్రోధేశ్వరుడు ఇప్పటికీ అక్కడ ఉన్నాడు. ఇందాకనే చెప్పినట్టుగా ఆ క్షేత్రంలో స్నానం చేసుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి. అప్పుడు మీరు పరస్పర ఐకమత్యంతో ఉంటారు. మీకు గురుకటాక్షం ఉంది, సందేహం లేదు. ఏదో చిన్న చేతగా అప్పుడప్పుడు కోపాలు వచ్చి ఎవడికాడ నేనే అనుకున్న లోపాలున్నా, భృగువులో లోపాలు అమ్మవారు తొలగించినట్టుగా మీలో ఉన్న లోపములు తొలగించడం కోసం నేను వచ్చాను.
నన్ను నమ్మి ఆయా క్షేత్రములలో ఆ విధముగా ఉండండి. ఇప్పటికి మనకి వరుసగా 21 రోజుల్లో 19 రోజులు గడిచాయి. ఇంక 2 రోజులు మిగిలాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.